Hello everyone, welcome to Tara IAS. In the last class, this is where we left. I gave you 5 homework questions. I hope all of you must have solved it. మనం ఏవైతే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ చూసామో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్నే డిస్కస్ చేసాము. పైగా 5 హోంవర్క్ క్వశ్చన్స్ కూడా వాటికి సంబంధించి చేసాము. ఇప్పుడు వాటి సొల్యూషన్స్ డిస్కస్ చేశాను. దెన్ వీల్ ప్రొసీడ్ అహెడ్ విత్ టుడేస్ క్లాస్. ఓకే, ఫస్ట్ వర్క్షీట్లో 13th క్వశ్చన్ అని చెప్పాను. దిస్ ఇస్ దట్ 13th క్వశ్చన్. ఏమంటున్నారు, దేర్ ఆర్ 5 tasks అండ్ 5 persons. ఓకే, మనం టాస్క్ వేలో ఆలోచిస్తాం కదా, ఇక్కడ వాళ్ళే ఇచ్చారు. 5 tasks ఉన్నారు, 5 people ఉన్నారు. టాస్క్ 1, దీన్ని టాస్క్ 1 అనుకుందాం. టాస్క్ 2, టాస్క్ 3, టాస్క్ 4 అండ్ టాస్క్ 5. ఓకే, టాస్క్ 1 కెనాట్ బీ అసైన్డ్ ఈదర్ టు person 1 ఆర్ person 2. అంటే ఇక్కడ ఏంటి, person 1కి కానీ person 2కి కానీ ఈ టాస్క్ని అసైన్ చేయకూడదు. టాస్క్ 2 మస్ట్ బీ అసైన్డ్ ఈదర్ టు person 3 ఆర్ person 4. ఇక్కడైతే person 3 ఉండాలి లేదా person 4 ఉండాలి. Every person is assigned to be one task. In how many ways can the assignment be done? మన గోల్ ఏంటి, టు అసైన్ 1 task టు ఎవ్రీ పర్సన్. కానీ అక్కడ వాళ్ళు ఇచ్చిన 2 కండిషన్స్ ఏంటి, ఫస్ట్ టాస్క్ని P1 అండ్ P2 వీరిద్దరిలో ఎవరికి ఇవ్వకూడదు, సెకండ్ టాస్క్ని P3 కానీ P4 కానీ వీరిద్దరిలో మాత్రమే ఒకళ్ళకి ఇవ్వాలి అని అన్నారు. ఇప్పుడు ఈ ఫస్ట్ టాస్క్ని అప్పుడు ఎవరెవరికి అసైన్ చేయొచ్చు, 3rd పర్సన్కి, 4th పర్సన్కి, 5th పర్సన్కి. ఈ ముగ్గురులో ఎవరికైనా అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాస్క్కి P5 అనే ఫస్ట్ టాస్క్ని P5 అనే పర్సన్కి అసైన్ చేసాం అనుకుందాం. డిఫరెంట్ కేసెస్ని ఫామ్ చేస్తున్నాం ఇక్కడ మనం. ఫస్ట్ టాస్క్ని P5 అనే పర్సన్కి అసైన్ చేశారు అనుకుందాం. అప్పుడు సెకండ్ టాస్క్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, ఎన్ని వేస్లో మనం సెకండ్ టాస్క్ని అచీవ్ చేయొచ్చు, 2 waysలో. అంటే P3 అండ్ P4 ఇద్దరు అవైలబుల్గానే ఉన్నారు కాబట్టి P3కి ఇవ్వచ్చు లేదా P4కి ఇవ్వచ్చు. సో టాస్క్ 2ని 2 waysలో ఫినిష్ చేయొచ్చు మనం. ఇక్కడ ఒకళ్ళని సెలెక్ట్ చేసేసాం అంటే P3 కానీ P4 కానీ ఉండాలి కాబట్టి ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. తర్వాత టాస్క్ 3కి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, ఇంకా ఎంతమంది మిగిలారు, 3 members మిగిలారు. మనకి ఎంతమంది ఉన్నారు, P1, P2, P3, P4, P5. P5కి ఆల్రెడీ ఫస్ట్ టాస్క్ అసైన్ చేసాం కాబట్టి P5 అయిపోయారు. P3 అండ్ P4లో ఒకళ్ళని ఇక్కడ టాస్క్ 2 కోసం సెలెక్ట్ చేసాం కాబట్టి ఒకళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ P4ని సెలెక్ట్ చేశారు అనుకుందాం. ఇంకెంతమంది ఉన్నారు, 3 people ఉన్నారు. సో టాస్క్ 3, టాస్క్ 4 అండ్ టాస్క్ 5. ఇక్కడ 3 people ఉంటారు అవైలబుల్, ఇక్కడ 2 people అవైలబుల్ ఉంటారు, ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళని ఇక్కడ ఇస్తాం. సో ఇక్కడ మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యూస్ చేసి P5కి కనుక ఫస్ట్ టాస్క్ అసైన్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి, 2 into 3 into 2 into 1. అవునా, ఎందుకంటే P5 ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ అయింది కదా. సో అందుకని 2 into 3 into 2 into 1 అని చేస్తున్నాం. ఈ వాల్యూ ఎంత వస్తుంది, 3 2s 6, 6 2s 12. ఇదే కాకుండా మనకు వేరే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ మనం ఫస్ట్ టాస్క్ని P5కి ఇచ్చాము, కానీ ఫస్ట్ టాస్క్కి P3 అండ్ P4 కూడా ఎలిజిబులే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ 1 ప్లేస్లో P3 ఆర్ P4ని సెలెక్ట్ చేసామనుకోండి, వీళ్ళిద్దరిలో ఒకళ్ళని సెలెక్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ P1, P2, P3, P4, P5. మళ్ళీ ఇక్కడ 5 people ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ P3ని సెలెక్ట్ చేశారు అనుకుందాం ఫస్ట్ టాస్క్కి. సో ఇక్కడ P3 అనే పర్సన్ ఉన్నారు. ఇప్పుడు టాస్క్ 2కి ఖచ్చితంగా P4ని పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ 1కి P4 పెట్టామనుకోండి, టాస్క్ 2కి ఖచ్చితంగా P3 అయి ఉండాలి. అంటే ఎప్పుడైతే ఫస్ట్ టాస్క్ కోసం P3 ఆర్ P4లో నుండి ఒకళ్ళని సెలెక్ట్ చేస్తామో అప్పుడు సెకండ్ టాస్క్ కోసం ఎన్ని పాసిబిలిటీస్ మిగిలిపోతాయి, ఓన్లీ 1 పాసిబిలిటీ మిగిలిపోతుంది. అంటే టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3, టాస్క్ 4 అండ్ టాస్క్ 5 ఏదైతే మనం రాసుకున్నామో ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. బికాస్ వీ హ్యావ్ P3 ఆర్ P4. ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, ఒక పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫస్ట్ టాస్క్లో P3ని సెలెక్ట్ చేస్తే సెకండ్ టాస్క్కి P4నే సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే సెకండ్ టాస్క్లో ఇచ్చిన కన్స్ట్రెంట్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు టాస్క్ 3లో ఎంతమందిని పెట్టచ్చు, మళ్ళీ 3 people, ఇక్కడ 2 people, ఇక్కడ 1 person. ఇప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ అవుతాయి, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యూజ్ చేసి 2 into 1 into 3 into 2 into 1. అంటే 3 2s 6, 6 2s 12. ఫస్ట్ టాస్క్ ప్లేస్లో అయితే P3ని పెట్టాము లేదా P4ని పెట్టాము లేదా P5ని పెట్టాము. ఫస్ట్ కేసులో మనం ఏం చూసాము, P5ని పెడితే ఏం కండిషన్స్ వస్తాయని చూసాము. సెకండ్ కేసులో ఏమని చూసాము, P3 కానీ P4ని కానీ పెడితే ఏం కండిషన్స్ వస్తాయో చూసాము. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఏమవుతాయి, ఫస్ట్ కేస్ ప్లస్ సెకండ్ కేస్, ఈ రెండిట్లో మనకి ఏవైతే 12 and 12 వచ్చాయో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు టోటల్ పాసిబిలిటీస్ వస్తాయి. అవునా, సో టోటల్ పాసిబిలిటీస్ ఏమవుతాయి, 12 + 12. సో ది ఆన్సర్ విల్ బి 24. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఇది మన సెకండ్ హోంవర్క్ క్వశ్చన్. వర్క్షీట్ 2లో క్వశ్చన్ నెంబర్ 11 అని చెప్పాం. హౌ మెనీ 5-letter వర్డ్స్, ఓకే 1 2 3 4 5 5-letter వర్డ్స్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ బై యూజింగ్ ఆల్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఢిల్లీ. DELHI. ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 5 letters ఉన్నాయి, అన్ని డిఫరెంట్ లెటర్సే ఉన్నాయి. వీటిని యూజ్ చేసి 5-letter వర్డ్స్ ఫామ్ చేయాలి అంటున్నారు. సో దాట్ ఈచ్ వర్డ్ విత్ స్టార్ట్ విత్ D అండ్ ఈచ్ వర్డ్ విత్ ఎండ్ విత్ I. అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ని ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ మిగిలిన 3 బ్లాంక్స్లో ఏవన్నా నింపండి, ఎన్ని రకాల వర్డ్స్ ఫామ్ అవుతాయని అడుగుతున్నారు. అవునా, ఇప్పుడు
మనకున్న లెటర్స్ ఏంటి DELHI. వాళ్ళు ఆల్రెడీ D అండ్ Iని సెలెక్ట్ చేసేసారు కాబట్టి మనం D అండ్ Iని ఫిల్ చేయలేము. మిగిలిన ఎన్ని లెటర్స్ ఉన్నాయి ELH. అంటే ఈ 3 బ్లాంక్స్లో ఈ 3 లెటర్స్ నుండి డిఫరెంట్ పాసిబిలిటీస్లో మనం ఈ బ్లాంక్స్ని నింపాలి. ఇప్పుడు ఫస్ట్ బ్లాంక్లో ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి నింపడానికి? 3 పాసిబిలిటీస్ ఉంటాయి. అయితే E నింపచ్చు, లేదా L నింపచ్చు, లేదా H నింపచ్చు. ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ L సెలెక్ట్ చేసామనుకోండి, ఎన్ని మిగిలిపోతాయి? సెకండ్ బ్లాంక్కి 2 మిగిలిపోతాయి. థర్డ్ బ్లాంక్ ఎన్ని మిగిలిపోతాయి? ఫర్ ఎగ్జాంపుల్ H సెలెక్ట్ చేసామనుకోండి సెకండ్ బ్లాంక్లో, థర్డ్ బ్లాంక్కి లాస్ట్ ఇంకొక లెటర్ మిగిలిపోతుంది కాబట్టి 3, 2, 1 పాసిబిలిటీస్ అవుతాయి. అవునా? ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యూస్ చేసి మనం ఏం చేయాలి? 3 into 2 into 1. అంటే మన టాస్క్ ఏంటి ఇక్కడ? టు ఫిల్ సెకండ్ బ్లాంక్, థర్డ్ బ్లాంక్ అండ్ ఫోర్త్ బ్లాంక్. ఫస్ట్ బ్లాంక్ సెకండ్ బ్లాంక్ని ఫిల్ చేయాలి, అండ్ థర్డ్ బ్లాంక్ని ఫిల్ చేయాలి, అండ్ ఫోర్త్ బ్లాంక్ని ఫిల్ చేయాలి. ఈ మూడింటిని ఫిల్ చేసే తప్ప మన టాస్క్ అనేది ఫినిష్ అవ్వదు. అవునా? కాబట్టి థర్డ్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ అంటున్నాం కాబట్టి 3 into 2 into 1 ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ని యూస్ చేస్తున్నాం. ఓకే, సో ది ఆన్సర్ విల్ బీ 3 into 2 విచ్ ఇస్ 6. సో ఆప్షన్ D ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది వర్క్షీట్ 3లో క్వశ్చన్స్. వర్క్షీట్ 3లో 3 క్వశ్చన్స్ హోంవర్క్ ఇచ్చాను, వాటిని డిస్కస్ చేద్దాం. ఓకే, థర్డ్ క్వశ్చన్లో ఏమంటున్నారు? అ ఫ్లాగ్ ఇస్ డిజైన్ బై 4 హారిజాంటల్ స్ట్రిప్స్. ఓకే, 1, 2, 3, 4 4 బ్లాంక్స్లో నింపుతున్నాను ఆ కలర్స్ని. ఓకే, 4 హారిజాంటల్ స్ట్రిప్స్ ఫిల్ చేయాలన్నారు యూజింగ్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ ద కలర్స్ రెడ్, గ్రీన్, yellow. రెడ్, గ్రీన్, yellow యూస్ చేసి మనం ఈ 4 స్ట్రిప్స్ని నింపాలి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ దిస్ కెన్ బి డన్ సో దట్ నో 2 అడ్జసెంట్ స్ట్రిప్స్ హ్యావ్ ద సేమ్ కలర్? ఇలాంటి దాన్ని మనం పోడియం కేసులో కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. గుర్తుందా? పోడియం కేసులో 3 డిఫరెంట్ కేసెస్ డిస్కస్ చేసాం మనం. పక్కన 2 స్ట్రిప్స్కి సేమ్ కలర్ ఉండకూడదు అని. క్వశ్చన్లో వాళ్ళు ఎన్ని రకాల పాసిబిలిటీస్ అని అడిగారు కలర్ రిపిటేషన్ లేకుండా, కానీ నేను దాన్ని 3 కేసెస్లో స్ప్లిట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలోనే. ఆ మోడల్ కనుక మీకు అర్థమై ఉంటే ఈ క్వశ్చన్ని అదే బేసిస్లో హోంవర్క్లో మీరు చేసి ఉండాల్సింది. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ నౌ. సో మనం ఏం చేయాలి? ఈ 3 కలర్స్లో నుండి ఒక కలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హారిజాంటల్ స్ట్రిప్లో ఫిల్ చేయొచ్చు, ఏదో ఒక కలర్ ఫిల్ చేయొచ్చు. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ ఫిల్ చేసామనుకోండి, వాళ్ళు ఏమంటున్నారు? నో 2 అడ్జసెంట్ స్ట్రిప్స్ షుడ్ హ్యావ్ సేమ్ కలర్ అంటున్నారు. అంటే ఇక్కడ రెడ్ కాకుండా గ్రీన్ కానీ yellow కానీ ఈ 2 కలర్స్లో ఏదో ఒక కలర్ రావచ్చు. అంటే ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 2 పాసిబిలిటీస్ ఉంటాయి ఈ స్ట్రైప్ని ఫిల్ చేయడానికి. తర్వాత ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ సెలెక్ట్ చేసామనుకోండి, అంటే ఈ కేసులో అయితే మనం రెడ్ నింపచ్చు లేదా yellow నింపచ్చు, గ్రీన్ నింపలేం కదా. సో ఇక్కడ కూడా ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ yellow నింపామనుకోండి, అప్పుడు ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? గ్రీన్ నింపచ్చు లేదా రెడ్ నింపచ్చు, అంటే 2 పాసిబిలిటీస్ ఉంటాయి. yellow ఉండదు కదా. సో ఇక్కడ కూడా ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. మన టాస్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎప్పుడైతే మనం ఈ 4 హారిజాంటల్ స్ట్రైప్స్ని ఫిల్ చేస్తాము. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఈ 4 స్ట్రిప్స్ని ఫిల్ చేసినప్పుడు మాత్రమే మన టాస్క్ అనేది ఫినిష్ అవుతుంది. ఫస్ట్ స్ట్రిప్ని ఫిల్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి? 3 వేస్ ఉన్నాయి. సెకండ్ దానికి 2 వేస్ ఉన్నాయి. థర్డ్ దానికి 2, ఫోర్త్ దానికి కూడా 2 వేస్ ఉన్నాయి. సో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యూస్ చేసి మనం ఏం చేయొచ్చు? 3 into 2 into 2 into 2 ఇది చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్ అనేది మనకు వస్తుంది. ఈ వాల్యూ ఏమవుతుంది? 3 2s are 6, 6 4s are 24. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ C. ఇప్పుడు మన అసైన్మెంట్లో ఉన్న నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 13 and 14. ఓకే, హియర్ దే ఆర్. క్వశ్చన్ నెంబర్ 13 and 14. క్వశ్చన్ నెంబర్ 13లో ఏమంటున్నారు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నంబర్స్ ఇన్ ద ఫార్మ్ 0.xy. అంటే డెసిమల్ నెంబర్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ డెసిమల్స్ ఫార్మ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. X and Y ఆర్ డిస్టింక్ట్ నాన్ జీరో డిజిట్స్. నాన్ జీరో అని ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. అంటే ఎక్స్ వాల్యూ ఏమవచ్చు? 1 2 3 అండ్ సో ఆన్ 9 అవ్వచ్చు. వై వాల్యూస్ ఏమవచ్చు? మళ్ళీ 1 2 3 అండ్ సో ఆన్ 9 అవ్వచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ఇంకొక వర్డ్ కూడా ఇచ్చారు, ఏమని? డిస్టింక్ట్. ఒకవేళ X 9 అయింది అనుకోండి, Y 9 కాకుండా ఇంకే వాల్యూ అయినా అవ్వచ్చు. X 1 అయింది అనుకోండి, 1 కాకుండా Y వాల్యూ ఇంకే వాల్యూ అయినా అవ్వచ్చు. ఓకే, ఈ 2 పాయింట్స్ క్లియర్ అయితే మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. మన టాస్క్ ఏంటి? టు ఫిల్ ద ఫస్ట్ నంబర్ X, టు ఫిల్ ద సెకండ్ నంబర్ Y. ఇప్పుడు X ఫిల్ చేయడానికి మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 9 పాసిబిలిటీస్ ఉంటాయి. అయితే 1 సెలెక్ట్ చేయొచ్చు, 2 సెలెక్ట్ చేయొచ్చు, 3 అండ్ సో ఆన్ 9 నెంబర్స్ సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ X ప్లేస్లో 1 సెలెక్ట్ చేసాం అనుకోండి, డిస్టింక్ట్ అన్నారు కదా. నాన్ జీరో అంటే ఆల్రెడీ మనం పాసిబిలిటీస్ రాసుకున్నాం కాబట్టి ఈ నాన్ జీరో అనే డిజిట్స్ అనే ఇన్ఫర్మేషన్తో అక్కడ యూజ్ అయిపోయింది. తర్వాత ఏమంటున్నారు? డిస్టింక్ట్ అంటున్నారు. అంటే X వాల్యూ 1 సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు Y వాల్యూ అనేది 1 కాకుండా మిగిలిన 8 నెంబర్స్లో ఏ వాల్యూ అయినా అవ్వచ్చు. సో ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 8 పాసిబిలిటీస్ ఉంటాయి. నా టాస్క్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది? ఈ వాల్యూ రెండు చూస్ చేసుకున్నప్పుడే నా టాస్క్ ఫినిష్ అవుతుంది. ద టాస్క్ ఇస్ టు ఫైండ్ దిస్ డెసిమల్ నెంబర్. అవునా? సో యూజింగ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆ వాల్యూ ఏమవుతుంది? 9 into 8 విచ్ ఇస్ ఈక్వల్ టు 72. అంటే టోటల్గా నాకు ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నట్టు? 72 పాసిబిలిటీస్ వస్తున్నట్టు. ఓకే,
దిస్ ఈస్ అ ప్రీవియస్ ఇయర్ యూపీఎస్సీ క్వశ్చన్. కుడోస్ టు యూ ఇఫ్ యూ సాల్వ్ దిస్ కరెక్ట్లీ ఆర్ ఇఫ్ యూ కుడ్ అప్లై దిస్. ఒకవేళ మీకు ఈ థాట్ వచ్చినా కానీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ అప్లై చేయాలి అన్న థాట్ వచ్చినా కానీ యూఆర్ ఇన్ ద గుడ్ డైరెక్షన్. ఒకవేళ రాలేదు, మ్యామ్ అసలు ట్రై చేయలేదన్నా, నథింగ్ టు వరీ. ఇప్పుడు అర్థమైందా? మనం ఎప్పుడైతే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అప్పుడే మన కాన్సెప్ట్ అనేది స్ట్రెంథన్ అవుతూ ఉంటుంది, అప్పుడే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో ఏవైతే హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తానో ప్లీజ్ ట్రై టు సాల్వ్ ఇట్. ఒకసారి ఆ డైరెక్షన్లో ఆలోచిస్తే కనుక మీకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో ఎక్కడ ప్రాబ్లం అవుతుంది లేదా ఎంత అర్థమైంది అనేది మీకే తెలుస్తుంది. Now let's solve the 14th question. 14th question లో ఏమంటున్నారు? How many 3-digit natural numbers, okay, 3-digit numbers without repetition of digits, important, are there such that each digit is odd? ప్రతి డిజిట్ ఆడ్ నెంబర్ అయి ఉండాలి. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటో మనం ఫస్ట్ నుండే డిస్కస్ చేస్తూ స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఆడ్ నెంబర్స్ ఏమవుతాయి? 1, 3, 5, 7, 9. వీటిలో ప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి? 3, 5, 7. 9 అనేది కాంపోజిట్ నెంబర్. 1 is neither prime nor composite. Okay, now and each of the digit is odd and the number is divisible by 5. ఇప్పుడు 5 డివిజిబిలిటీ రూల్స్ ఏంటి? ఇక్కడ ఏమేమి కాన్సెప్ట్స్ అప్లై చేశాడు? పర్మిటేషన్ అండ్ అదే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ అప్లై చేశారు, తర్వాత డివిజిబిలిటీ అప్లై చేశారు, తర్వాత ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ కాన్సెప్ట్ అప్లై చేశారు. సో ఇలా కాన్సెప్ట్స్ అన్ని మిక్స్ అయ్యి వస్తాయి కాబట్టి వీ ట్రై టు బిల్డ్ థింగ్స్ ఫ్రమ్ బేసిక్. ఓకే, ఎనీవేస్, నౌ what is the question asking? Find the number of possibilities in which this 3-digit number is divisible by 5. 5 divisibility rule ఏమని చూసాము? అయితే ఇక్కడ 5 ఉండాలి లేదా 0 ఉండాలి, అప్పుడే ఆ నంబర్ అనేది 5తో డివిజిబుల్ అవుతుంది అని చూసాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఈ 3 బ్లాంక్స్లో 1, 3, 5, 7, 9 ఈ 5 నెంబర్స్ నుండి ఏదో ఒక నెంబర్ని నింపాలి. అంటే ఇక్కడ 0 అనే నెంబర్ని మనం నింపలేము. ఇప్పుడు 5తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చూసాము? ఇక్కడ ఖచ్చితంగా 5 అనే నెంబర్ ఉండాలని చూసాం. అంటే ఈ 5 నెంబర్స్లో 5 అనే నెంబర్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాము. ఇక్కడ వాళ్ళు ఏమన్నారు? రిపిటేషన్ ఉండకూడదు అన్నారు కాబట్టి 1, 2, 3 ఈ 3-digit నెంబర్లో ఇక్కడ 5 వస్తుంది అని రాసేసాము ఆల్రెడీ. సో 5 క్యాన్సిల్ చేస్తే మిగిలిన నెంబర్స్ ఏమున్నాయి? 1, 3, 7, 9. ఈ 4 నెంబర్స్లో నుండి డిఫరెంట్ నెంబర్స్ని తీసుకొని ఈ 2 బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ బ్లాంక్లో ఎన్ని నెంబర్స్ ఫిల్ చేయొచ్చు? అయితే 1 ఫిల్ చేయొచ్చు, 3, 7, 9 ఈ 4గిట్లో ఏదో ఒకటి ఫిల్ చేయొచ్చు. సో ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 4. ఇప్పుడు ఫస్ట్ బ్లాంక్లో 9 ఫిల్ చేశాను అనుకోండి, మిగిలిన ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 3 పాసిబిలిటీసే ఉంటాయి కదా. సో ఇక్కడ 5 అనేది నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ కాదు, 5 అనే నెంబర్ ఫిల్ చేసాము ఆల్రెడీ, ఇది ఫిక్స్ అయిపోయింది. సో ఇక్కడ ఏం పాసిబిలిటీస్ ఉండవు, బికాస్ ద గివెన్ కండిషన్ ఇస్ ద నంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 5. అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి టోటల్గా? ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యూజ్ చేయాలి ఇక్కడ. టోటల్ పాసిబిలిటీస్ ఏమవుతాయి? 4 into 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 12. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాము? ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడిషన్, వాటికి సంబంధించిన చాలా ఎగ్జాంపుల్స్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఇప్పుడు. తర్వాత నౌ లెట్స్ ప్రొసీడ్ టు పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, వాటికి సంబంధించిన ఫార్ములాస్, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఓకేనా? వాటిని డిస్కస్ చేసే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో ఐడియా రావాలి. ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ గురించి మనం ఆల్రెడీ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ చాప్టర్లో క్లాస్ నెంబర్ 12 or 13లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసాము. నౌ ఐ విల్ గివ్ యూ అ బ్రీఫ్. ఇన్ డీటెయిల్ కావాలన్నా కానీ యూ కెన్ గో రిఫర్ టు దాట్ వీడియో. ఇప్పుడు కావాలన్నా కానీ వీల్ డిస్కస్ ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ ఇన్ ద ఫ్లో సో దాట్ థింగ్స్ ఆర్ క్లియర్. ఓకేనా? ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్యాక్టోరియల్ అని రాసామనుకోండి. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ నోటేషన్ లేదా సింబల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 + 1 + 2 + 3 + 4 + అండ్ సో ఆన్ + n అని ఉందనుకోండి. దీన్ని మ్యాథమెటికల్ నోటేషన్లో సిగ్మా n అని రాస్తాము. అంటే ఏంటి? సిగ్మా అంటే నథింగ్ బట్ ఈ ఎడిషన్ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఫ్యాక్టోరియల్ కూడా ఒక నోటేషనే. ఆ నోటేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్యాక్టోరియల్ రాసాను అనుకోండి, దాన్ని ఏమవుతుందంటే 3 నుండి స్టార్ట్ అయ్యి 1 వరకు వెళ్తూనే ఉండాలి. 3 × 2 × 1 ఇది 3 ఫ్యాక్టోరియల్ మీనింగ్ అవుతుంది. ఇప్పుడు నేను 5 × 4 × 3 × 2 × 1 అని రాసాను అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ 5 నుండి స్టార్ట్ అయ్యి 1 వరకు వెళ్తున్నాం, అంటే ఈ వాల్యూ ఏమవ్వాలి? 5 ఫ్యాక్టోరియల్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు 7 ఫ్యాక్టోరియల్ అని రాసామనుకోండి, ఈ వాల్యూ ఏమవ్వాలి? 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 ఈ వాల్యూ ఏమవ్వాలి? 7 ఫ్యాక్టోరియల్ అవ్వాలి. ఓకేనా? 0 ఫ్యాక్టోరియల్ ఏమవుతుందంటే 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇస్ 1. ఈ వాల్యూని గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా 0 ఫ్యాక్టోరియల్ వస్తే కనుక దిస్ వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు 1. ఓకే? నెగటివ్ నెంబర్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఉన్నాయనుకోండి, వాటికి సంబంధించి మనం ఫ్యాక్టోరియల్ అనే నోటేషన్ని యూజ్ చేయము. ఓకే? ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఇదేదో కొత్త సింబల్ అని భయపడాల్సిన అవసరం లేదు. ఇట్ ఇస్ జస్ట్ అ నోటేషన్. మనం ఎలా అయితే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై అని రకరకాల నోటేషన్స్, రకరకాల సింబల్స్ మ్యాథ్స్లో యూజ్ చేస్తామో అదేవిధంగా ఫ్యాక్టోరియల్ కూడా ఒక నోటేషన్. దానికి సింబల్ ఏంటి? ఎక్స్క్లమేషన్ లాగా పెడతాం అనమాట. ఓకే? ఇప్పుడు ఇన్ని నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు దీన్ని కుదించి రాయాలి, షార్ట్ ఫామ్లో రాయాలంటే మనం ఏం చేస్తాము? సిగ్మా n అని రాస్తాము. దీని సిగ్మా, ఇది ఏదైతే ఉందో దీన్ని సిగ్మా అని మెన్షన్ చేస్తాం. ఓకే? సిగ్మా n అని రాస్తాము.
అదేవిధంగా దీన్ని కుదించి రాయాలి. ఇప్పుడు ఇంత ఎక్స్ప్రెషన్ బదులు నేను సింపుల్గా ఇంత ఎక్స్ప్రెషన్ రాసే బదులు నేను సింపుల్గా 7 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు కదా. సో అందుకనే మనం ఈ నొటేషన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అవుతుంది? 5 into 4 20, 20 into 6 120. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏమవుతుంది? 3 into 2 1, 3 into 2 6, 6 into 1 6. 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏమవుతుంది? 4 into 3 into 2 into 1 అంటే 4 3 is 12, 12 2 is 24. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏం చూసాము? 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 అని చూసాము, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 అని చూసాము, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 అని చూసాం, అండ్ సో అని ఇంకా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ నేను ఎలా రాసుకోవచ్చు? 4 into 3 into 2 into 1 అని రాసుకోవచ్చా? సారీ, 3 into 2 into 1 వాల్యూ నేను ఏమని రాసుకోవచ్చు? ఓన్లీ ఈ పార్ట్ వదిలేసేయండి, ఈ పార్ట్ మర్చిపోండి. ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? 3 into 2 into 1 అంటే 3 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చా? అంటే 4 ఫ్యాక్టోరియల్ని నేను ఎలా రాస్తున్నాను? 4 into 3 ఫ్యాక్టోరియల్ అని రాస్తున్నాను. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆల్రెడీ ఎంత అని తెలుసు నాకు? 6 అని తెలుసు. సో ఈ వాల్యూ ఏమవుతుంది? 4 into 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 24. ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1 అని మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ నెంబర్ ఉందో, ఏ నెంబర్ ఉంది ఇక్కడ? 4 ఇంటూ దానికన్నా జస్ట్ ముందున్న నెంబర్ ఏంటి? 3 కదా, 3 ఫ్యాక్టోరియల్. ఇలా చేసినా కానీ మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? అయితే 5 into 4 into 3 into 2 into 1 అన్ని నెంబర్స్ రాసి మల్టిప్లై చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. సెకండ్ వే ఏంటి? ఆ నెంబర్ రాసుకోవాలి. అంటే 5 ఇంటూ దాని ముందు నెంబర్ ఏంటి? 4 ఫ్యాక్టోరియల్. ఈ వాల్యూ ఏమవుతుంది? 5 into 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది? 120 వస్తుంది. ఈ 120 ఇక్కడ మనం ఇది మొత్తం మల్టిప్లై చేసి ఫైండ్ అవుట్ చేసిన 120 సేమ్ వస్తుంది కదా. సో ఇది ఏదైతే మనం రాస్తున్నామో 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ దాని ముందు నెంబర్ ఫ్యాక్టోరియల్. ఇది ప్రాబ్లమ్స్లో చాలా యూజ్ అవుతుంది మనకి. ఇలా మనం నోటేషన్స్ రాసుకోవచ్చు అన్న దాన్ని మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రాబ్లమ్స్లో మీకు ఆ అప్లికేషన్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మనం పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ వాటికి సంబంధించిన ఫార్ములాస్ని డిస్కస్ చేద్దాం. ఓకే, పర్ముటేషన్ అంటే మనం ఏం చూసాం? ఫస్ట్ క్లాస్లో షర్ట్స్ ఎగ్జాంపుల్, మీరు బయటకు వెళ్తున్నారంటే షర్ట్స్ సర్దుకుంటున్నారు. ఇన్ని షర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్, గ్రీన్, ఆరెంజ్, ఈ 3 షర్ట్స్ సర్దుకుంటున్నారు అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాము? సెలెక్ట్ చేసుకొని బ్యాగ్లో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. దాన్ని ఏమని చూసాము? కాంబినేషన్ అని చూసాము. ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఏ రోజు ఏది వేసుకోవాలి అని కూడా మనం డిసైడ్ చేసాం అనుకోండి. అంటే ఏంటి? ఒక పర్టికులర్ పద్ధతిలో అరేంజ్ చేస్తున్నాము. ఇది ఓకే మండే రోజు చేసుకున్నాను, ఇది సెకండ్ డే రోజు చేసుకున్నాను, ఇది థర్డ్ డే రోజు చేసుకున్నాను నేను. అలా సెలెక్ట్ చేసి తర్వాత మళ్ళీ దాన్ని అరేంజ్ కూడా చేస్తున్నాం కదా. ఆ సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్ ఇస్ కాల్డ్ పర్ముటేషన్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఇవే 2 కీవర్డ్స్. ఇవి తెలిస్తే కనుక ఫార్ములాస్ ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. అక్కడ మనం పర్ముటేషన్ వేయాలా కాంబినేషన్ వేయాలా అర్థం కావాలి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్లో కూడా ఏం చూసాము? అక్కడ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్ వాడాలా లేదా మల్టిప్లికేషన్ వాడాలో తెలిస్తే మనకు ఫార్ములా ఏంటో తెలుసు. అన్ని మల్టిప్లై చేయడం లేదా అన్ని యాడ్ చేయడం, కానీ ఏ ప్రిన్సిపల్ ఎక్కడ వాడాలో తెలియాలి. ఇక్కడ కూడా అదే విధంగా పర్ముటేషన్ యూస్ చేయాలా కాంబినేషన్ యూస్ చేయాలా, దేనికి సంబంధించిన ఫార్ములా యూస్ చేయాలని ఐడియా రావాలి మనకి. పర్ముటేషన్లో ఏం చేస్తున్నాము? సెలెక్షన్ చేస్తున్నాము అండ్ అరేంజింగ్ చేస్తున్నాము. సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్. కాంబినేషన్ కేసులో ఏం చేస్తున్నాం? వీఆర్ ఓన్లీ డూయింగ్ సెలెక్షన్. అంటే కాంబినేషన్ కేసులో సెలెక్ట్ చేశాక ఏ కలర్ షర్ట్ ఏ రోజు వేసుకున్నా నాట్ అ ప్రాబ్లం. మన టాస్క్ ఏంటి? షర్ట్ సెలెక్ట్ చేయడం వరకే మన టాస్క్. అక్కడితో మన టాస్క్ ఫినిష్ అయిపోయింది. సో ఆ టాస్క్ని మనం కంప్లీట్ చేయాలంటే వీ కెన్ జస్ట్ రిసార్ట్ టు కాంబినేషన్, అంతే. ఓకే, ఇప్పుడు పర్ముటేషన్కి మనం యూజ్ చేసే ఫార్ములా ఎన్పిఆర్, కాంబినేషన్కి మనం యూజ్ చేసే ఫార్ములా ఎన్సిఆర్. భయపడకండి, నేను వీటి ఎక్స్పాన్షన్ ఏంటో చెప్తాను, వీటి అప్లికేషన్ కూడా చెప్తాను. ఓకే, ఎన్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటో కూడా చెప్తాను. అసలు ఈ ఫార్ములాస్ని ఎలా వాడాలో ఫస్ట్ తెలుసుకుందాం. ఓకేనా? ఎన్పిఆర్ పర్ముటేషన్ ఉంది కాబట్టి పి, కాంబినేషన్ ఉంది కాబట్టి సి. ఇక్కడ వరకు అర్థమైందా? తర్వాత ఈ ఎన్పిఆర్ అంటే ఏంటంటే దీన్ని ఫార్ములాగా ఎక్స్పాండ్ చేయొచ్చు మనం. ఈ వాల్యూ ఏమవుతుందంటే ఎన్ ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో ముందే తెలుసుకున్నాం కదా. సో ఈ వాల్యూ ఏమవుతుంది? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఎన్ ఫ్యాక్టోరియల్ అని రాస్తున్నాము డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్. ఈ పైన వాల్యూ మైనస్ కింద వాల్యూని సబ్ట్రాక్ట్ చేసి ఫ్యాక్టోరియల్ వేస్తున్నాం. ఈ వాల్యూ ఎన్పిఆర్ వాల్యూ అవుతుంది. ఓకేనా? ఈ వాల్యూ ఏమొస్తుందంటే నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్. పర్ముటేషన్ అంటే ఏమని చూసాము? సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్. ఓకే, మనం ఆల్రెడీ అక్కడ ఏం చూసాము? మన పాత ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ ఎప్పుడైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో అప్పుడు ఏమని చూసాము? మొత్తం ఎన్ని షర్ట్స్ ఉన్నాయి? మొత్తం నాకు తెలిసి గుర్తుండి 5 షర్ట్స్ ఉన్నాయి. రెడ్, బ్లూ, గ్రీన్ అలా రకరకాల 5 షర్ట్స్ ఉన్నాయి. దాంట్లో నుండి నేను ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి? 3 సెలెక్ట్ చేసుకోవాలి. పైగా వాటిని ఏం చేయాలి? అరేంజ్ చేయాలి. ఏ రోజు ఏది వేసుకోవాలి అని అరేంజ్ చేయాలి. ఇప్పుడు అలాంటి అరేంజ్మెంట్స్ ఎన్ని పాసిబుల్ అవుతాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆ వాల్యూ ఏమవుతుందంటే 5p3 అవుతుంది. అంటే 5 షర్ట్స్ ఉన్న దానిలో నుండి నేను ఒక 3ని సెలెక్ట్ చేస్తున్నాను, వాటిని ఏ రోజు వేసుకోవాలో కూడా అరేంజ్ చేస్తున్నాను. ఒకటే అరేంజ్మెంట్ పాసిబుల్ అవుతుంది కదా మ్యామ్. అంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ వేసుకుంటే నెక్స్ట్ డే గ్రీన్ వేసుకుంటా, నెక్స్ట్ డే ఆరెంజ్ వేసుకుంటాను. అది ఆల్రెడీ డిసైడ్ చేసినప్పుడు ఇంకేముంది ఫైండ్ చేయడానికి కానీ మీరు అడగండి. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నామో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము?
అలా ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అని. ఇప్పుడు ఇవాళ రెడ్ వేసుకున్నారు, నెక్స్ట్ డే గ్రీన్ వేసుకుంటారు, తర్వాత ఆరెంజ్ వేసుకుంటారు, ఇవాళ గ్రీన్, నెక్స్ట్ డే బ్లూ, నెక్స్ట్ డే ఆరెంజ్, తర్వాత లాస్ట్ డే గ్రీన్. అలా ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉంటాయో, ఎన్ని రకాల పాసిబిలిటీస్లో మనం అలాంటి అరేంజ్మెంట్ చేయొచ్చు అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, ఇక్కడ వీఆర్ డూయింగ్ సెలెక్షన్ చేస్తున్నాము. 5లో 3ని సెలెక్ట్ చేస్తాము, పీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ అరేంజ్మెంట్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నట్టు. ఓకే, సో ఈ వాల్యూ ఏమవుతుంది, 5p3 అంటే 5 ఫ్యాక్టోరియల్ బై పైన నెంబర్ మైనస్ కింద నెంబర్ 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. అవునా, ఈ వాల్యూ ఏమవుతుంది, 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 అంటే 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 5 ఫ్యాక్టోరియల్ నేను ఎలా రాయొచ్చు, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అవునా, 3 ఇంటూ 2 ఇంటూ 1, 2 ఇంటూ 1 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 5 4s are 20, 23s are 60. ఓకే, ఇప్పుడు మీరు 60 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న 5 షర్ట్స్ని దాన్ని 3 షర్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ 3 డే ట్రిప్కి వెళ్ళారనుకోండి, ఏ రోజు ఏది వేసుకోవాలి, అలాంటి అరేంజ్మెంట్స్, అలాంటి పాసిబిలిటీస్ ఎన్ని ఫామ్ అవుతాయి, 60 పాసిబిలిటీస్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ పర్ముటేషన్. ఇప్పుడు కాంబినేషన్కి సంబంధించిన ఫార్ములా, దాని ఎక్స్పాన్షన్ ఈ కేసులో ఎలా అప్లై అవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎన్సీఆర్ అనే ఫార్ములా ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, ఈ ఫార్ములాని ఎలా రాసుకోవాలంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఎన్సీఆర్ వాల్యూ ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, వీఆర్ డూయింగ్ సెలెక్షన్స్. సి ఉంది కాబట్టి కాంబినేషన్, దీస్ ఆర్ నథింగ్ బట్ ద వాల్యూస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ పాసిబుల్. ఓకే, ఇది ఫార్ములా ఎక్స్పాన్షన్. ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటుంది, కానీ అప్లికేషన్ ఎలా అనే డౌటే వచ్చి ఉంటుంది. ఓకే, మనం ఏదైతే పాత ఎగ్జాంపుల్ తీసుకున్నామో, 5 షర్ట్స్ ఉన్నాయి మన వార్డ్రోబ్లో, దానిలో నుండి 3 షర్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అంతే. ఇక్కడ వరకే కదా మన పని. కాంబినేషన్స్లో 5 షర్ట్స్ ఉన్నాయి, ఏవో ఒక 3 పిక్ చేసుకొని బ్యాగ్లో సర్దుకోవాలి. ఎన్ని వేస్లో ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఫామ్ అవుతాయి దానికి అని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మీరు అయితే రెడ్ తీసుకోవచ్చు, బ్లూ గ్రీన్, లేదా బ్లూ గ్రీన్ ఆరెంజ్, లేదా రెడ్ బ్లూ ఆరెంజ్, ఇలా 5 షర్ట్ల నుండి 3 షర్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం అంటే రకరకాల పాసిబిలిటీస్ ఉంటాయి కదా. ఇలాంటి పాసిబిలిటీస్ ఎన్ని అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అంతే. ఇదే కేసు అవుతుంది, ఇది కాంబినేషన్స్ కేసు అవుతుంది. పర్ముటేషన్స్ కేసులో మనం ఏం చేస్తున్నాము, 5లో నుండి 3 సెలెక్ట్ చేస్తున్నాము, ఇక్కడ వరకు సెలెక్ట్ చేస్తాం, బాగానే ఉంది. తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత ప్రతి దాంట్లో మనం ఏం చేస్తున్నాము, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రెడ్ వేసుకుంటే తర్వాత గ్రీన్ బ్లూ, లేదా ఇవాళ ఆరెంజ్ వేసుకుంటే తర్వాత రెడ్ బ్లూ, లేదా ఆరెంజ్ బ్లూ రెడ్, ఇలాంటి డిఫరెంట్ అరేంజ్మెంట్స్ కూడా ఎన్ని పాసిబుల్ అవుతాయో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే దీన్ని ఒక 2 స్టెప్ ప్రాసెస్గా చూసామనుకోండి. అందులో ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది, రెండిట్లో ఏం చేస్తున్నాము, 5 షర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుండి 3 షర్ట్స్ సెలెక్ట్ చేయాలి. అదే కదా, 5లో నుండి 3 సెలెక్ట్ చేస్తున్నాం అంటే ఏంటి, ఫస్ట్ కాంబినేషన్ స్టెప్పే వేస్తున్నాము. పర్ముటేషన్లో ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా వెళ్ళి ఆ 3ని అరేంజ్ కూడా చేస్తున్నాం. ఈ రోజు ఈ షర్ట్ వేసుకోవాలి, ఇంకొక రోజు ఇంకొకటి వేసుకోవాలి, తర్వాత ఇంకొక రోజు ఇంకొకటి వేసుకోవాలి అని. సో ఇన్ సెకండ్ స్టెప్ యూఆర్ డూయింగ్ అరేంజ్మెంట్. ఈ 2 స్టెప్స్, స్టెప్ 1 స్టెప్ 2 రెండు ఫాలో అయితే పర్ముటేషన్ అవుతుంది, స్టెప్ 1 ఒకటే ఫాలో అయితే కాంబినేషన్ అవుతుంది. ఓకేనా, సో ఈ కేసులో నంబర్ ఆఫ్ కాంబినేషన్ లేదా ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు, ఇలాంటి సెలెక్షన్స్ ఏవైతే మనం ఫైండ్ అవుట్ చేయాలని చూసామో అలాంటివి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయో చూద్దాం. ఓకే, ఆ వాల్యూ ఏమవుతుంది, 5C3, సి అంటే కాంబినేషన్స్ కాబట్టి. ఓకే, దిస్ వాల్యూ విల్ బి 5 ఫ్యాక్టోరియల్, పైన నెంబర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 5 మైనస్ 3 అంటే ఏమవుతుంది, 2 ఫ్యాక్టోరియల్, లేదా ఫుల్గానే రాద్దాం, 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ కింద నెంబర్ ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్. దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎలా రాసుకోవచ్చు, 3 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు కదా. ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ వాల్యూ ఏమవుతుంది, 5 ఇంటూ 4 డివైడెడ్ బై 5 మైనస్ 3 అంటే ఎంత అవుతుంది, 2 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంత అవుతుంది, 2 ఇంటూ 1 విచ్ ఇస్ నథింగ్ బట్ 2. సో బై 2 1s are 2 2s are. ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి, 10 పాసిబిలిటీస్ వస్తున్నాయి మనకి. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, వాటికి సంబంధించిన ఫార్ములా, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ క్రక్స్ ఇది. పర్ముటేషన్ అంటే సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్, కానీ కాంబినేషన్ అంటే ఓన్లీ సెలెక్షన్. ఇందాక మనం 2 స్టెప్ ప్రొసీజర్లో స్టెప్ 1 అంటే ఓన్లీ సెలెక్షన్, స్టెప్ 2 అంటే అరేంజ్మెంట్ కూడా చేస్తున్నాం. సో ఒక స్టెప్పే ఫాలో అయితే అది కాంబినేషన్ అవుతుంది, 2 స్టెప్స్ ఫాలో అయితే అది పర్ముటేషన్ అవుతుందని మనం ఇందాకే డిస్కస్ చేసాం ప్రాబ్లం డిస్కస్ చేసినప్పుడు. సో ఇది ఒక 2 స్టెప్ ప్రాసెస్ అన్నట్టు చూసాము. ఒకవేళ 2 స్టెప్ ప్రాసెస్లో చూస్తే ఫస్ట్ స్టెప్ చేస్తే కాంబినేషన్, 2 స్టెప్స్ చేస్తే పర్ముటేషన్ అవుతుందని కూడా చూసాం. ఓకే, పర్ముటేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్పిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. కాంబినేషన్ చేయాలంటే ఎన్సిఆర్, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ చేయాలి. ఈ 2 ఫార్ములాస్ని అటు మార్చి అప్లై చేయాల్సి వస్తుంది. ఓకేనా, వీటి ఇంటర్ప్రిటేషన్ కానీ వీటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలిస్తే కనుక యూఆర్ గుడ్ టు గో. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్లోనే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. 1 by 1 మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం, తర్వాత నీట్గా ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే మనం లెటర్స్
వర్డ్స్ వాటి అరేంజ్మెంట్ చూసామా, ఇందాక ఢిల్లీ అనే క్వశ్చన్ చూసామా ఈ వీడియోలోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ అనే క్వశ్చన్ చూసాము, అందులో డి అండ్ ఐని ఫిక్స్ చేసాము ఫస్ట్ అండ్ లాస్ట్ పొజిషన్లోనే. మిగతా 3 బ్లాంక్స్లో ఎన్ని నింపాలి సో దాట్ ఎన్ని రకాల వర్డ్స్ పాసిబుల్ అవుతాయి అన్నట్టు క్వశ్చన్ చూసాము. అంటే మనం ఏం చేసాము, ఫస్ట్ మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యూస్ చేసి ఏం చేసాము, ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉంటాయి, 2 పాసిబిలిటీస్ ఉంటాయి, 1 పాసిబిలిటీ ఉంటుందని మొత్తం ఏమని రాసాము, 6 అని రాసాం. అవునా? ఇప్పుడు దీన్ని పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ యాంగిల్లో నుండి ఆలోచిద్దాం. ఇప్పటి వరకు ఇక్కడ ఈ యాంగిల్లో ఆలోచించారు, బాగానే ఉంది. నౌ లెట్ us look at it from the angle of permutations and combinations. ఓకే, ఆ యాంగిల్లో చూస్తే మనకు టోటల్గా ఎన్ని లెటర్స్ మిగిలి ఉన్నాయి, 3 లెటర్స్ మిగిలి ఉన్నాయి. ఏమేమి లెటర్స్ అవి, ELH, మొత్తం 3 లెటర్స్ మిగిలి ఉన్నాయి. ఈ 3 లెటర్స్లో నుండి మనం ఎన్నిటిని సెలెక్ట్ చేయాలి, 3 సెలెక్ట్ చేసుకోవాలి. 3 ఉన్నాయి, 3 నుండి 3 సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే కదా 3 బ్లాంక్స్ నిండేది. సో ఇందాక కేసులో మనకి ఏమైంది, 5 షర్ట్స్ ఉన్నాయి, వాటిలో 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి, వాటిలో 3 సెలెక్ట్ చేసుకోవాలి. 3 ఉన్నాయి, ఆ 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, బాగానే ఉంది. 3 సెలెక్ట్ చేసాం. తర్వాత వాటిని ఏం చేయాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డి 3 సెలెక్ట్ చేసాం అనుకోండి, ELHI, ఇది ఒక వర్డ్ ఫామ్ అయిందా. తర్వాత LEHI, ఇలా చేసినప్పుడు ఈ ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో, సెకండ్ వర్డ్ ఏదైతే ఉందో, రెండు సేమా అంటే కాదు, డిఫరెంట్. క్వశ్చన్లో కూడా అదే అడిగారు కదా, ఎన్ని రకాల వర్డ్స్ పాసిబుల్ అవుతాయని అడిగారు. అంటే ఏంటి, మనం ELH ఈ ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేసు రెండిట్లో ELH అనే లెటర్స్ని సెలెక్ట్ చేసినా కానీ ఎక్కడ తేడా పడుతుంది, అరేంజ్మెంట్లో తేడా పడుతుంది. సెలెక్షన్ ఈజ్ ద సేమ్, రెండిట్లో ELH అనే లెటర్సే వాడుతున్నాము. వేర్ ఇస్ ద డిఫరెన్స్, తేడా ఎక్కడ పడుతుంది, అరేంజ్మెంట్లో తేడా పడుతుంది. ఈ అరేంజ్మెంట్ ఏంటో తెలిస్తేనే కదా మనం హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ అంటే మనం ఏం చేయాలి, అరేంజ్మెంట్ మార్చినప్పుడే వీల్ గెట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి అరేంజ్మెంట్ మార్చినప్పుడే వస్తుంది. సో ఇక్కడ మనం ఏం ఫార్ములా యూస్ చేయాలి, పర్ముటేషన్ యూస్ చేయాలా, కాంబినేషన్ యూస్ చేయాలా, వీ హ్యావ్ టు యూస్ ద ఫార్ములా ఆఫ్ పర్ముటేషన్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకేనా? అంటే 3 అంటే మనం ఫైనల్గా యూస్ చేయాల్సిన ఫార్ములా NPR. ఓకే, ఎన్నిట్లో నుండి సెలెక్ట్ చేసుకోవాలి, మొత్తం 3 లెటర్స్ ఉన్నాయి, ELH, ఈ 3 నుండే సెలెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర ఎన్ని చాయిసెస్ ఉన్నాయి, 3 చాయిసెస్లో నుండి సెలెక్ట్ చేసుకోవాలి ఈ బ్లాంక్స్ నింపడానికి. సో 3P, ఈ 3 నుండి మళ్ళీ ఎన్నింటిని ఈ 3 ఏవైతే మనకి చాయిసెస్ ఉన్నాయో వీటిలో నుండి ఎన్ని తీసుకోవాలి, 3 సెలెక్ట్ చేస్తేనే కదా నంబర్స్ అన్ని లైన్స్ బ్లాంక్స్ అన్ని నిండేది. సో వాల్యూ ఏమవుతుంది, 3P3. ఎన్ని నెంబర్ ఆఫ్ అవైలబిలిటీస్ ఉన్నాయి, లెటర్స్ 3 లెటర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎన్నిటిని మనం సెలెక్ట్ చేసుకొని అరేంజ్ చేయాలి, 3 సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి, అప్పుడే కదా మన బ్లాంక్స్ అన్ని నిండేది. ఓకే, ఎన్ అంటే ఈ వాల్యూ ఆఫ్ ఎన్ అంటే ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకున్న ఆప్షన్స్ ఏంటి, ELH. ఆర్ అంటే ఏంటి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ని మనం పిక్ చేసుకోవాలి. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అవైలబుల్ ఆప్షన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అవైలబుల్ ఆప్షన్స్ ఎన్ని అంటే ఈ ELH అలా. ఆర్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ టు బి చూజన్, నంబర్ టు బి చోజన్. ఈ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ని చూస్ చేసుకుంటేనే కదా మనం మన టాస్క్ని ఫుల్ఫిల్ చేయగలిగేది. ఓకే, ఇక్కడ మన కోఇన్సిడెన్స్ ఏమైందంటే నెంబర్ ఆఫ్ అవైలబుల్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, 3. నెంబర్ టు బి చూజన్ ఎంత ఉంది, నెంబర్ టు బి చూజన్ కూడా 3 ఉంది, ఎందుకంటే 3 బ్లాంక్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ N అండ్ R రెండింటి వాల్యూ 3 అయింది. ఈ వాల్యూ ఏమవుతుంది, NPR ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తే 3 ఫ్యాక్టోరియల్, పైన నంబర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై పైన నంబర్ మైనస్ కింద నంబర్, అంటే ఏమవుతుంది 3 - 3 ఫ్యాక్టోరియల్. పైన అది ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది 3 × 2 × 1 డివైడెడ్ బై కింద ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది 3 - 3 ఎంత, 0 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ డిస్కస్ చేసేటప్పుడే నేను చెప్పాను 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అవుతుందని, 1 అవుతుందని. సో ఈ వాల్యూ ఏమవుతుంది 3 × 2 6, 6 × 1 6. పైన న్యూమరేటర్ చూసారా, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమొచ్చింది 3 × 2 × 1 అని వచ్చింది. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్లో కూడా మనకు సేమ్ 3 × 2 × 1 అని రాసి =6 అని రాసుకున్నాం. ఏమైనా డిఫరెన్స్ ఉందా రెండిట్లో, ఏమీ లేదు. బట్ ఫస్ట్ వ్యూలో మనం ఏం చూస్తున్నాము, ఫస్ట్ దాంట్లో వీఆర్ లుకింగ్ ఎట్ ఫ్రమ్ అ వ్యూ పాయింట్ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్, సెకండ్ దాంట్లో వీఆర్ లుకింగ్ ఎట్ ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్. ఇప్పుడు ఈ అప్లికేషన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ అనే వర్డ్ తీసుకొని మనం ప్రాబ్లమ్ని చూసాం కదా. సో సచిన్ అనే వర్డ్ని కన్సిడర్ చేద్దాం. ఓకే, ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఈ వర్డ్ మొత్తంలో, 1 2 3 4 5 6. ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ అన్నిటిని కన్సిడర్ చేద్దాం, CHIN. ఓకే, ఈ 6 లెటర్స్ని యూజ్ చేసి నేను ఒక 6 లెటర్ వర్డ్ ఫామ్ చేస్తున్నాను. ఓకేనా? ఎన్ని రకాల 6 లెటర్ వర్డ్స్ ఫామ్ చేయొచ్చు అన్నది క్వశ్చన్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ 6 లెటర్ వర్డ్స్ కెన్ బి పాసిబుల్, దట్ ఈస్ ద క్వశ్చన్. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ వాడి మనం ఏం చేస్తాము, ఇక్కడ 6 లెటర్స్లో ఏ 6 అన్నా రావచ్చు. మన టాస్క్ ఏంటి, టు ఫిల్ ఆల్ ద 6 బ్లాంక్స్. ఫస్ట్ టాస్క్ని ఎన్ని వేస్లో చేయొచ్చు, 6 వేస్, అంటే 6 లెటర్స్లో ఏదో ఒక లెటర్ నింపొచ్చు. సెకండ్ దాంట్లో 5, థర్డ్ దాంట్లో 4, ఫోర్త్ దాంట్లో 3, ఇక్కడ 2, ఇక్కడ 1. సో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యూజ్ చేసి మనకు ఆ వాల్యూ ఎంత వస్తుంది,
6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 720 వచ్చింది మనకి. లాస్ట్ ప్రాబ్లంలోనే చూసాం ఇది. ఇప్పుడు లుక్ అట్ ఇట్ ఫ్రమ్ ద వ్యూ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ 6 లెటర్స్లో నుండి 6 లెటర్స్ సెలెక్ట్ చేయాలి. ఎందుకు? ఈ 6 లెటర్లో నుండి మనం ఎన్ని లెటర్ వర్డ్ ఫామ్ చేస్తున్నాము? 6 లెటర్ వర్డ్ ఫామ్ చేస్తున్నాం కదా. మనకున్న చాయిసెస్ ఎన్ని? 6 లెటర్స్లో నుండి చూస్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన చాయిసెస్ ఎన్ని? 6. ఎందుకంటే 6 బ్లాంక్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో 6 సెలెక్ట్ చేసుకుంటున్నాము. 6 సెలెక్ట్ చేయాల్సిందే. ఈ 6 చాయిసెస్లో నుండి 6 తీసుకోవాలి. ఇప్పుడు వాటిని అరేంజ్ చేయాలా చేయకూడదా? ఇప్పుడు అరేంజ్ చేస్తేనే కదా డిఫరెంట్ వర్డ్స్ ఫామ్ అయ్యేది. ఇందాక ఢిల్లీ కేసులో కూడా చూసాము. డిఫరెంట్ వర్డ్ ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్గా ఉండాలి. సో దట్ ఈస్ వై హియర్ వీ హ్యావ్ టు అగైన్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పర్ముటేషన్. ఓకేనా? పర్ముటేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? 6p6. ఉన్న 6 చాయిసెస్లో నుండి 6ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత వాటిని డిఫరెంట్ నంబర్స్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏని సెకండ్ లెటర్లో పెట్టాము ఒక వర్డ్లో, తర్వాత ఏని లాస్ట్ లెటర్లో పెట్టాము. అలా డిఫరెంట్ అరేంజ్మెంట్స్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ వర్డ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఈ వాల్యూ ఏమవుతుంది? 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 6 మైనస్ 6 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఈ వాల్యూ ఏమవుతుంది? 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 6 మైనస్ 6 ఫ్యాక్టోరియల్ అంటే 0 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 1. ఈ వాల్యూ ఏమవుతుంది? 6 ఫ్యాక్టోరియల్. ఒకసారి మీరు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్లో మనకు వచ్చిన నెంబర్ చూడండి. 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. దీన్ని నేను ఎలా రాయొచ్చు? 6 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చా? ఈ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 720 అవుతుంది. సో ఇక్కడ మనం ఏదైనా ఒక ఫార్ములా లాంటిది గుర్తుపెట్టుకోవాలంటే కనుక, ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? SACHIN. వీటిలో ఏదైనా లెటర్ రిపీట్ అయిందా? అవ్వలేదు కదా. అన్ని డిఫరెంట్ లెటర్సే ఉన్నాయి. అవునా? ఈ 6 లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 6. ఎన్ని లెటర్ వర్డ్స్ ఫామ్ చేస్తున్నాము? 6. అవునా? అంటే ఏంటి? ఈ 6 లెటర్ వర్డ్స్నే రకరకాల, ఫస్ట్ ఏ వచ్చేలా, తర్వాత ఏ అనేది లాస్ట్ లెటర్ వచ్చేలా, మళ్ళీ ఏ అనేది థర్డ్ లెటర్ వచ్చేలా, అలా రకరకాల వర్డ్స్ ఫామ్ చేస్తున్నాం. అవునా? అంటే మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ n ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఆ n ఆబ్జెక్ట్స్ ఏవైనా అవ్వచ్చు. n ఫ్రూట్స్ అవ్వచ్చు, లేదా n డ్రెస్సెస్ అవ్వచ్చు, లేదా n ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాటి మధ్య వాటినే స్వాప్ చేయాలనుకోండి. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లెటర్ వర్డ్ ఉంది. ఈ 6 లెటర్ వర్డ్ తీసుకున్నాం కదా. అంటే ఈ 6 లెటర్ వర్డ్స్ని ఆల్రెడీ ఈ 6ని యూజ్ చేసి మనం వీటిని రకరకాల పొజిషన్స్లో పెట్టాలి. అంటే ఏ ఇక్కడ పెట్టచ్చు, లేదా ఏ ఇక్కడ పెట్టచ్చు, లేదా ఇక్కడ పెట్టి రకరకాల వర్డ్స్ ఫామ్ చేయాలి. అవునా? ఇలాంటివి వాటిని అరేంజ్ చేస్తే ఎన్ని రకాల పాసిబిలిటీస్ వస్తాయంటే ద ఆన్సర్ విల్ బి n ఫ్యాక్టోరియల్. గివెన్ దట్ n ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ అయి ఉండాలి. అంటే ఏంటి? ఇక్కడ ఏదైనా లెటర్ రిపీట్ అయిందా? అవ్వలేదు కదా. అలాంటప్పుడు డైరెక్ట్గా మీరు ఫార్ములా ఏమి యూజ్ చేయకుండా డైరెక్ట్గా మీరు ఆ వాల్యూని ఏమని రాయొచ్చు అంటే 6 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. యూ డోంట్ హ్యావ్ టు రైట్ 6p6 అని రాసిన తర్వాత ఫైనల్గా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ మీరు 6p6 చేసినా మీకు ఆన్సర్ ఎంత వచ్చింది? ఫైనల్గా 6 ఫ్యాక్టోరియల్ అని వచ్చింది. అవునా? ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములా ఏమని చూసాం మనము? n ఫ్యాక్టోరియల్ అని చూసాం. n వాల్యూ ఎంత ఇక్కడ? 1 2 3 4 5 6. n వాల్యూ కూడా 6 కాబట్టి దిస్ వాల్యూ ఇస్ 6 ఫ్యాక్టోరియల్. ఓకే, మీరు మొత్తం సాల్వ్ చేయకుండా 6p6 అని రాయకుండా డైరెక్ట్గా 6 ఫ్యాక్టోరియల్ అని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైందో లేదో టెస్ట్ చేయడానికి నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆలోచించండి. ఓకే, 3 కలర్స్ ఉన్నాయి మనకి, రెడ్, గ్రీన్, బ్లూ. ఓకేనా? నిన్న పోడియం ఎగ్జాంపుల్ చూసామా? ఇప్పుడు కూడా ఒక పోడియం ఊహించుకోండి. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే మనకున్న చాయిసెస్ ఏంటి? అయితే రెడ్ పెయింట్ చేయొచ్చు, లేదా గ్రీన్ పెయింట్ చేయొచ్చు, లేదా బ్లూ పెయింట్ చేయొచ్చు. నేను ఏమంటున్నానంటే ఒక్కసారి ఒక కలర్ వాడిన తర్వాత మళ్ళీ వాడకూడదు. కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2 నేను ఏం చేస్తున్నానంటే ఇలా పోడియంస్ని పెయింట్ చేస్తాం కదా, ఎన్ని రకాల పాసిబిలిటీస్ వస్తాయో కనుక్కోమని చెప్తున్నాను. ఓకే, ఈ పోడియంలో ఎన్ని స్టేర్స్ ఉన్నాయి? 1 2 3. ఈ మొత్తం 3 స్టేర్స్ని పెయింట్ చేయాలి. దేర్ షుడ్ బి నో రిపిటేషన్ ఆఫ్ కలర్. ఒక్కసారి రెడ్ వాడితే మళ్ళీ రెడ్ వాడకూడదు. ఓకే, ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఎన్ని కలర్స్లో నుండి మనం చూస్ చేసుకోవాలి? 1 2 3 కలర్స్లో నుండి చూస్ చేసుకోవాలి. ఇక్కడైతే రెడ్, గ్రీన్, బ్లూ అయి ఉండొచ్చు, గ్రీన్, రెడ్, బ్లూ అయి ఉండొచ్చు, లేదా బ్లూ, రెడ్, గ్రీన్ అవ్వచ్చు. ఇలా రకరకాల పాసిబిలిటీస్ వస్తాయి కదా. మనం నింపాల్సిన స్టేర్స్ అన్ని 3. మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆబ్జెక్ట్స్ అన్ని 3. ఇక్కడ మనం ఆల్రెడీ చూసిన కేసులానే అవుతుంది కదా అది. అంటే మనకు ఆల్రెడీ ఉన్న రెడ్, గ్రీన్, బ్లూని డిఫరెంట్ పాసిబిలిటీస్లో అరేంజ్ చేసామనుకోండి. ఫస్ట్ రెడ్, దెన్ బ్లూ, దెన్ గ్రీన్, ఫస్ట్ రెడ్, దెన్ గ్రీన్, దెన్ బ్లూ. ఇలా ఈ ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయో, లేదా 3 కలర్స్ ఉన్నాయో వాటిని అరేంజ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వచ్చేస్తాయి కదా మనకి. అంటే ఆ వాల్యూ ఏమవుతుంది? దిస్ వాల్యూ విల్ బి 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ ఎందుకు? 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ 3 కలర్స్ ప్లేస్లో 10 కలర్స్ ఉన్నాయి అనుకోండి, ఆ వాల్యూ ఎన్ని పాసిబిలిటీస్ అవుతాయి? 10 ఫ్యాక్టోరియల్ అవుతాయి. అంటే అప్పుడు కూడా ఎన్ని పోడియమ్స్ ఉండాలి మనకి? ఎన్ని స్టేర్స్ ఉండాలి? 10 స్టేర్స్ ఉండాలి. 10 పాసిబిలిటీస్ ఉంటే 3 స్టేర్స్ ఉంటే 10 ఫ్యాక్టోరియల్ అవ్వదు. ఓకే, డోంట్ టేక్ ఇట్ రాంగ్లీ. ఇప్పుడు 10 కలర్స్ ఉన్నాయి.
10 కలర్స్ ఉన్నప్పుడు ఆన్సర్ 10 ఫ్యాక్టోరియల్ ఎప్పుడు అవుతుందంటే మనకి 10 స్టేర్స్ ఉన్నాయనుకోండి పెయింట్ చేసేవి 1 2 3 అండ్ సో ఆన్ ఇట్లా ఒక 10 స్టేర్స్ ఉన్నాయనుకోండి అప్పుడు ఆన్సర్ 10 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఒకవేళ సేమ్ 10 కలర్స్ ఉండి ఇట్లా 3 పోడియమ్స్ ఉన్నాయనుకోండి అప్పుడు ఆన్సర్ 10 ఫ్యాక్టోరియల్ అవ్వదు. ఓకే, అప్పుడు ఆన్సర్ ఏమవుతుందో ఆలోచించండి ఒకసారి. ఆ కేసులో ఆన్సర్ ఏమవ్వాలి? 10 ఉన్నాయి, మనకి 10 చాయిసెస్ ఉన్నాయి, 10 కలర్స్లో నుండి ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పర్ముటేషన్ వస్తుంది కదా, ఎందుకు? ఫస్ట్ రెడ్ పెయింట్ చేయొచ్చు, తర్వాత గ్రీన్ పెయింట్ చేయొచ్చు, తర్వాత బ్లూ పెయింట్ చేయొచ్చు, తర్వాత బ్లూ రెడ్ గ్రీన్ అలా రకరకాల అరేంజ్మెంట్ కూడా మ్యాటర్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ టు యూస్ ద ఫార్ములా ఆఫ్ పర్ముటేషన్. 10 చాయిసెస్ ఉన్నాయి పర్ముటేషన్, కానీ ఎన్ని బ్లాంక్సే ఫిల్ చేయాలి? నేను 3 బ్లాంక్సే ఫిల్ చేయాలి కదా, సో 3. 10లో నుండి 3 సెలెక్ట్ చేసుకొని వాటిని అరేంజ్ చేయాలి, అందుకే ఆన్సర్ 10p3 అవుతుంది. 10 ఫ్యాక్టోరియల్ ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే ఇలా 10 స్టేర్స్ ఉంటాయో అప్పుడు 10 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఓకేనా? అలాంటప్పుడు ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? 3 కలర్స్ ఉన్నాయి. ఎన్ని ఫిల్ చేయాలి? బ్లాంక్స్ 3 ఫిల్ చేయాలి. సో అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? 3 ఫ్యాక్టోరియల్ అవ్వాలి. ఈ కేసులో 10p3 అవుతుంది, 10 ఫ్యాక్టోరియల్ అవ్వదు. ఓకే, ఈ మొత్తం అప్లికేషన్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను ఒక 4 క్వశ్చన్స్ రాశాను. ఈ సచిన్ అనే వర్డ్ ఏదైతే ఉందో దీని పర్స్పెక్టివ్లోని ఈ 4 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ 4 క్వశ్చన్స్ని మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే కనుక ఇట్ మీన్స్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హౌ టు యూస్ పర్ముటేషన్స్. ఓకేనా? ఏమంటున్నారు? 4th క్వశ్చన్ మనం ఆల్రెడీ చూసాం. నంబర్ ఆఫ్ 6 లెటర్ వర్డ్స్, ఉన్న లెటర్స్ ఎన్ని? 6. మనం ఫైండ్ చేయాల్సిన లెటర్ వర్డ్స్ ఎన్ని? 6 లెటర్ వర్డ్స్. రెండు మ్యాచ్ అయినప్పుడు మనం ఏమని చూసాము? డైరెక్ట్గా 6 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ అని చూసాం. కానీ ద కండిషన్ ఇస్ నో రిపిటీషన్. ఇప్పుడు సచిన్ బదులు యాపిల్ అనే వర్డ్ ఉందనుకోండి, ఇక్కడ పి అనే లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్ రిపీట్ అయింది, అవునా? సో ఇక్కడ మనకి తక్కువ పాసిబిలిటీస్ వస్తాయి. ఓకేనా? రిపిటీషన్ కేసెస్ తర్వాత చూద్దాము. కాకపోతే ఇక్కడ ఏదైతే వర్డ్ ఇచ్చారో అందులో ఏ లెటర్స్ రిపీట్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా మీరు వాల్యూ ఏమేయాలి? n ఫ్యాక్టోరియల్ వాల్యూ వేసుకొని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు? నంబర్ ఆఫ్ 3 లెటర్ వర్డ్స్ అంటున్నారు. ఎన్ని లెటర్స్లో నుండి చూస్ చేసుకోవాలి? 6 లెటర్స్లో నుండి చూస్ చేసుకోవాలి. ఎన్ని లెటర్స్ని చూస్ చేసుకోవాలి? 3. సో వాల్యూ ఏమవుతుంది? 6p3. ఓకేనా? పి అంటే పర్ముటేషన్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నాము? ఎందుకంటే డిఫరెంట్ అరేంజ్మెంట్స్ పాసిబుల్ అవుతాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ఐ అనే వర్డ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హెచ్ఐసి. లెటర్స్ 3 సెలెక్ట్ చేసినా కానీ వాటి అరేంజ్మెంట్ మారిస్తే వర్డ్ మారిపోతుంది, అందుకనే పర్ముటేషన్ యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది? 6p3. దీన్ని సింప్లిఫై చేయాలంటే ఏం చేయాలి? 6 ఫ్యాక్టోరియల్ బై 6 - 3 ఫ్యాక్టోరియల్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది? 6p4. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది? 6p2. ఫోర్త్ క్వశ్చన్ ఆల్రెడీ ఆన్సర్ ఏమని చూసాము? 6 ఫ్యాక్టోరియల్. లేదా ఈ వాల్యూ ఏమవ్వాలి? 6p6. 6p6 చేసినా 6 ఫ్యాక్టోరియల్ చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఓకే, ఈ ఫస్ట్ అప్లికేషన్ క్లియర్ అయిందనే నేను అనుకుంటున్నాను. ఐఎమ్ డెలిబరేట్లీ టేకింగ్ ఇట్ స్లో. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఏదైతే కాన్సెప్ట్తో అంత కంఫర్టబుల్ కాదు స్టూడెంట్స్ అన్న టాపిక్ని నేను ఫాస్ట్గా ఇది ఫార్ములా అని తీసుకెళ్ళిపోతే కనుక ఇట్ విల్ బీ టఫ్ టు డైజెస్ట్. సో లెట్స్ టేక్ ఇట్ అ లిటిల్ స్లో. ఇప్పుడు క్వశ్చన్స్ వెయిటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి లెట్స్ టేక్ ఇట్ అ లిటిల్ స్లో. లెట్స్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. మీకు ఏ డౌట్స్ వచ్చినా కానీ డోంట్ హెసిటేట్. మీరు ఎలాంటి హెసిటేషన్ లేకుండా ప్లీజ్ ట్రై టు రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఓకే, ద ఐడియా ఇస్ టు మేక్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్, మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. ఓకే, ఈ అప్లికేషన్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఢిల్లీ ఎగ్జాంపుల్ ఇచ్చాను, సచిన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఢిల్లీ అనే ఎగ్జాంపుల్ని మనం వర్క్షీట్లో ఏదైతే ప్రాబ్లమ్ చూసామో, సెకండ్ వర్క్షీట్ అనుకుంటా, అందులో ఫండమెంటల్ ప్రిన్సిపల్ యూస్ చేసి సాల్వ్ చేసాము. ఈ ప్రిన్సిపల్ ఇది కూడా యూస్ చేసి సాల్వ్ చేసాం. ఇప్పటి వరకు మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ యూస్ చేసి ఏవైతే క్వశ్చన్ సాల్వ్ చేసామో వాటిని పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ యూస్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ హోంవర్క్ ఏంటంటే ఇవాళ వరకు ఏవైతే నేను హోంవర్క్స్ ఇచ్చాను, 5 హోంవర్క్ క్వశ్చన్స్ ఇచ్చాను కదా, ట్రై టు యూజ్ ద ఫార్ములాస్ ఆఫ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? కాకపోతే ఫార్ములా అప్లై ఎలా చేయాలో అర్థమవుతుంది కాబట్టి ఆ ఫార్ములాస్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మెన్సురేషన్ క్లాస్లో మనం n×n-3/2 అనే ఫార్ములా చూసాము. లాస్ట్ క్లాస్లో నేను ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్ యూజ్ చేసి మీకు వ్యాలిడేట్ చేసి చూపించాను 2 పాయింట్స్ని. ఇప్పుడు మనం పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ యాంగిల్లో నుండి ఈ ప్రాబ్లమ్ని చూడడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. డయాగ్నల్ రాయాలంటే మనం ఏం చూసాము? ఒక 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఏదైతే లైన్ ఫామ్ అవుతుందో, అంటే 2 కార్నర్ పాయింట్స్ని జాయిన్ చేసినప్పుడు ఏదైతే లైన్ ఫామ్ అవుతుందో దాన్ని ఏమన్నాము? డయాగ్నల్ అని అన్నాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఎన్ని కార్నర్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 కార్నర్ పాయింట్స్ ఉన్నాయి, అవునా? 6లో నుండి ఎన్ని పాయింట్స్ తీసుకోవాలి? ఏ 2 పాయింట్స్ తీసుకున్నా కానీ ఏం చూసాం మనం? ఆ రెండింటిని జాయిన్ చేస్తే ఏమొస్తుందని చూసాము? డయాగ్నల్ వస్తుందని చూసాం, అవునా? అంటే ఉన్న 6 పాయింట్స్లో నుండి వాట్ ఆర్ వీ డూయింగ్? వీఆర్ సెలెక్టింగ్ 2 పాయింట్స్, అవునా? 2 పాయింట్స్ని సెలెక్ట్ చేసాం, బాగానే ఉంది. మనం 2 స్టెప్స్ అని చూసాం కదా ఇందాక పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ డిస్కస్ చేసేటప్పుడు. స్టెప్ 1 ఏంటి? టు సెలెక్ట్.
స్టెప్ 2 ఏంటి? టు అరేంజ్. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అరేంజ్మెంట్ అనేది డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందా చేయదా అని. అంటే ఇది అరేంజ్మెంట్ టైప్ ప్రాబ్లమో కాదు. ఒకవేళ అరేంజ్మెంట్ టైప్ ప్రాబ్లం అయితే ఇక్కడ ఏ ఫార్ములా వాడాలి? పర్మిటేషన్. ఒకవేళ ఇది ఓన్లీ సెలెక్షన్ టైప్ ప్రాబ్లం అంటే ఏం ఫార్ములా వాడాలి? కాంబినేషన్ వాడాలి. ఓకేనా? ఇప్పుడు 6 పాయింట్స్లో నుండి నేను ఒక 2 పాయింట్స్ని సెలెక్ట్ చేయాలి అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 6 and 3 ఈ 2 పాయింట్స్ని సెలెక్ట్ చేసాం అనుకుందాం. ఓకేనా? అరేంజ్మెంట్ అంటే ఏంటి? 6 and 3 2ని సెలెక్ట్ చేసాము. ఇప్పుడు అరేంజ్మెంట్లో ఏం డిఫరెన్స్ వస్తుందంటే అరేంజ్మెంట్ ఒకవేళ స్టెప్ 2ని ఫాలో అయితే కనుక ఫస్ట్ లైన్ అనేది మనం 6 నుండి 3కి గీస్తున్నాము. ఫస్ట్ పాసిబిలిటీ ఆఫ్ అరేంజ్మెంట్. అవునా? సెకండ్ పాసిబిలిటీ ఆఫ్ అరేంజ్మెంట్ ఏంటి? 3 నుండి 6కి ఒక లైన్ గీస్తున్నాం. ఈ 2 అరేంజ్మెంట్సే పాసిబుల్ అవుతాయి కదా. మీరు సెలెక్షన్కి వెళ్ళకండి. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాము? ఆల్రెడీ 6 పాయింట్స్లో నుండి 2 పాయింట్స్ని సెలెక్ట్ చేసాము. ఆ 2 పాయింట్స్ని ఫర్ ఎగ్జాంపుల్ కార్నర్ పాయింట్ 6, కార్నర్ పాయింట్ 3 అని చూద్దాం. ఓకే, రెండింటిని తీసుకున్నాం. పాయింట్ నెంబర్ 6, పాయింట్ నెంబర్ 3, కార్నర్ పాయింట్ 3, కార్నర్ పాయింట్ 6ని తీసుకున్నాం. సెలెక్షన్ అయిపోయింది, ఈ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు అరేంజ్ చేయాలి. అరేంజ్ అంటే ఏంటి? మనం ఏం గీస్తున్నాం ఇక్కడ? ఫైనల్గా డయాగ్నల్ గీస్తున్నాం. అయితే 6 నుండి 3కి గీయచ్చు, లేదా 3 నుండి 6కి గీయచ్చు. అవునా? ఇప్పుడు 6 నుండి 3కి ఆల్రెడీ గీసాము. ఇక్కడ 6 నుండి 3కి గీసాము. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? 3 నుండి 6కి అని ఇంకొక అరేంజ్మెంట్ వచ్చింది. 6 నుండి 3కి గీసినా 3 నుండి 6కి గీసినా మనకు ఉండేది ఒక డయాగ్నలే కదా. అంటే ఏంటి? రెండు సేమ్ అవుతున్నాయి అవ్వట్లేదా? సేమ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటి? అరేంజ్మెంట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇప్పుడు 6 నుండి 3కి గీసినా 3 నుండి 6కి గీసినా అదే డయాగ్నల్ కాబట్టి అరేంజ్మెంట్కి ఇక్కడ మీనింగ్ ఏమీ లేదు. అరేంజ్మెంట్ తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. అరేంజ్మెంట్ తీసుకుంటే రిపిటేషన్ వస్తుంది. సో మనం సెలెక్ట్ చేసామనుకోండి, ఇప్పుడు ఇచ్చిన 6 పాయింట్స్ నుండి 2 పాయింట్స్ని సెలెక్ట్ చేస్తే చాలు, అప్పుడు ఒక డయాగ్నల్ ఫామ్ అయిపోతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అరేంజ్ చేసామనుకోండి, ఏమొస్తుంది? రిపిటేషన్ అనేది వస్తుంది. అవునా? సో ద నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ విల్ బి 6C2. సెలెక్షన్ చేస్తే సరిపోతుంది. బట్ అగైన్ హియర్ ఇస్ అ క్యాచ్. ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 పాయింట్స్ సెలెక్ట్ చేయాలి అని చెప్పాను. ఏ 2 పాయింట్స్ అన్నా సెలెక్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు పాయింట్ నెంబర్ 4 అండ్ పాయింట్ నెంబర్ 5 కూడా సెలెక్ట్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1 అండ్ పాయింట్ నెంబర్ 2 కూడా ఆ సెలెక్షన్లో ఒక భాగంగానే ఉంటాయి. ఎందుకు? 6లో 2 పాయింట్స్ సెలెక్ట్ చేయాలి కాబట్టి ఆ 2 పాయింట్స్ ఈ 2 అవ్వచ్చు, ఆ 2 పాయింట్స్ ఈ 2 అవ్వచ్చు. ఇప్పుడు ఈ 2 సెలెక్ట్ చేసామనుకోండి, ఆ రెండింటిని జాయిన్ చేసే లైన్ ఏమవుతుంది? ఈ లైన్ అవుతుంది. కానీ దీన్ని మనం డయాగ్నల్ అంటామా? అనం కదా. దిస్ ఇస్ వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ద సైడ్ ఆఫ్ అ హెక్సగన్. దీన్ని మనం డయాగ్నల్ అనము. సో ఇప్పుడు 1 and 2 సెలెక్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఆ రెండింటిని జాయిన్ చేసే లైన్ ఏమవుతుంది? ఈ లైన్. దీన్ని కూడా మనం డయాగ్నల్ అన్నాం. దీన్ని ఏమంటాము? ఇది కూడా సైడ్ అవుతుంది కదా. సో ఇలా ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి మనకి? 1, 2, 3, 4, 5, 6. ఈ 6 సైడ్స్ కూడా దాంట్లో ఒక పాసిబిలిటీగానే ఉంటాయి. ఈ 6C2 అని ఏదైతే రాస్తున్నామో ఇందులో ఇప్పుడు 4 and 5 సెలెక్షన్ అవ్వచ్చు, లేదా 5 and 6 సెలెక్షన్ అవ్వచ్చు, 6 and 1 సెలెక్షన్ అవ్వచ్చు. అలా ఈ 6 లైన్స్ కూడా దీంట్లో భాగంగానే ఉంటాయి. ఈ 6C2 అని ఏవైతే రాస్తున్నామో అందులో ఈ 6 లైన్స్ కూడా భాగంగానే ఉంటాయి. సో ఈ 6C2లో నుండి ఈ 6 సైడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 6 సైడ్స్ అని ఉన్నాయి 6 కదా, అందుకే 6 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఒకవేళ 7 సైడ్స్ ఉన్నాయి అనుకోండి, ఎన్ని సబ్ట్రాక్ట్ చేయాలి? 7. ఇప్పుడు ఈ 6 ప్లేస్లో కూడా ఎంత వస్తుంది? అప్పుడు 7 వస్తుంది. అవునా? సో 6C2 మైనస్ 6 అంటే ఏంటి? నంబర్ ఆఫ్ సైడ్స్ చేస్తే ఎంత రావాలి? నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ రావాలి. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేసి చూద్దాము. నేను మీకు చూపిస్తున్నాను. లాస్ట్ ఈ కేసులో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 9. ఈ కేసులో ఆన్సర్ ఎంత వచ్చింది? 9. ఈ కేసులో కూడా ఖచ్చితంగా ఆన్సర్ 9 వస్తుంది. ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. 6C2 వాల్యూ ఏమవుతుంది? 6 ఫ్యాక్టోరియల్ బై 6 minus 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 6 into 5 into 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఈ 4 క్యాన్సిల్ అయిపోతాయి. 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 3s. ఈ వాల్యూ ఎంత వచ్చింది? 15 వచ్చింది. ఈ వాల్యూ 15 వచ్చింది. మైనస్ ఎంత ఉంది మనకి? 6. అంటే వాల్యూ ఎంత అవుతుంది? 9. సో 9 విల్ బీ ద నంబర్ ఆఫ్ డయాగ్నల్స్. 9 వచ్చిందా రాలేదా? వచ్చింది. సో డైరెక్ట్గా NC2 అని రాయకుండా NC2 మైనస్ N అని చేయాలి. N ఎందుకు చేయాలి? ఎందుకంటే ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని సైడ్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. మనం సైడ్స్ని డయాగ్నల్ కింద కౌంట్ చేయం కదా. సో మన సెలెక్షన్ ఏదైతే ఉందో, సెలెక్షన్ అప్పుడు 2 పక్కనే ఉన్న పాయింట్స్ కూడా సెలెక్ట్ అవ్వచ్చు కదా. ఆ సెలెక్షన్లో ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుంది? సైడ్ వస్తుంది. దట్ ఈస్ వై వీఆర్ సబ్ట్రాక్టింగ్. ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని సైడ్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా ఎలా డిరైవ్ అయిందో మీకు ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అర్థమైతే కనుక ఇట్స్ వెరీ ఈజీ. సో మనం ఈ కేసులో ఏమని చూసాము? 6C2 మైనస్ 6 అని చేసాము. అవునా? ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 7 సైడ్ ఉందనుకోండి పాలిగాన్కి, అప్పుడు మనం ఏం చేస్తాము? 7C2 మైనస్ 7. ఒకవేళ సైడ్స్ N సైడ్స్ ఉన్నాయనుకోండి, N సైడ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? NC2 మైనస్ N అని చేస్తాం. అవునా? అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? N ఫ్యాక్టోరియల్ బై N మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. పైన నంబర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై పైన నంబర్ మైనస్ కింద నంబర్, అంటే N మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ కింద నంబర్ ఫ్యాక్టోరియల్. ఓకే, మైనస్ N. ఈ వాల్యూ ఏమవుతుంది? N ఫ్యాక్టోరియల్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? N ఇంటూ N మైనస్ 1 ఇంటూ N మైనస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ 1 వరకు.
అవునా, డివైడెడ్ బై n-2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఏమని రాసుకోవచ్చు, 2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు n-2 ఇవన్నీ n-2 నుండి 1 వరకు వెళ్తే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, n-2 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చా. సో ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఫైనల్గా మనకు మిగిలిన వాల్యూ ఏంటి, n(n-1/2 మైనస్ n అని మిగిలింది. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందంటే n(n-3/2 అనే వస్తుంది. సరే, దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. ఎల్సిఎం ఎంత అవుతుంది, 2. n(n-1 మైనస్ 2n అవుతుంది. ఈ వాల్యూ ఎంత అవుతుంది, n² మైనస్ n మైనస్ 2n డివైడెడ్ బై 2. ఈ వాల్యూ ఎంత అవుతుంది, n² మైనస్ 3n/2. రెండిట్లో నుండి n కామన్ తీయచ్చా, n(n-3/2). మ్యాచ్ అయిందా, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఇప్పుడు మీరు ఫార్ములాని యూజ్ చేయడమే కాదు, డిరైవ్ చేసే స్టేజ్లోకి వచ్చేసారు. చూసారా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మన ఫస్ట్ వర్క్షీట్ డాక్యుమెంట్. ఇందులోనే మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యూజ్ చేసి థర్డ్ క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఈ థర్డ్ క్వశ్చన్ని పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ యాంగిల్లో నుండి చూద్దాం. ఓకే, ఇందులో ఏమంటున్నారు, 6 డిఫరెంట్ కలర్స్, 6 చాయిసెస్ ఉన్నాయి. వాటిలో నుండి ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఎన్ని స్టేజ్ పెయింట్ చేయాలి, 3 స్టేజ్ పెయింట్ చేయాలి. అవునా, సో డిఫరెంట్ అరేంజ్మెంట్స్ పాసిబుల్ అవుతాయి కదా. ఫస్ట్ దానికి రెడ్ వేయచ్చు, తర్వాత గ్రీన్ వేయచ్చు, తర్వాత బ్లూ, లేదా గ్రీన్ బ్లూ రెడ్. అంటే అరేంజ్మెంట్ కూడా మ్యాటర్ అవుతుంది. సెలెక్షనే కాదు, అరేంజ్మెంట్ కూడా మ్యాటర్ అవుతుంది. రెడ్ గ్రీన్ బ్లూ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రీన్ బ్లూ రెడ్. డిఫరెంట్గా కనపడుతుంది కదా అప్పుడు పోడియం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఏమవుతాయి, 6p3. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 6 ఫ్యాక్టోరియల్ బై 6 - 3 ఫ్యాక్టోరియల్, అంటే 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 6 ఫ్యాక్టోరియల్ బై 6 - 3 ఫ్యాక్టోరియల్, which is nothing but 6 factorial by 3 factorial. ఇది ఎంత అవుతుంది, 6 × 5 × 4 × 3 factorial by 3 factorial. ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. 6 5 30, 34 120. సో డైరెక్ట్గా ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఈ రెండు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యూస్ చేసి సాల్వ్ చేసాం. ఇది నేను మీకు హోంవర్క్ కింద కూడా ఇచ్చాను. ఇవాళ వీడియో స్టార్టింగ్లో కూడా మనం వీటిని డిస్కస్ చేసాం. ఇప్పుడు పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ అప్లై చేసి అలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక ఇందులో x అండ్ y అనేవి డిస్టింక్ట్ నాన్ జీరో డిజిట్స్ అన్నారు కదా. అంటే x అండ్ y ఎంతలో రేంజ్ అవ్వాలి, 1 to 9 నెంబర్స్లో ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. మనం చూస్ చేసుకోవాల్సిన వాల్యూస్ ఎన్ని, 2 వాల్యూస్, x వాల్యూ అండ్ y వాల్యూ. అవునా, తర్వాత 0.12. ఇప్పుడు x వాల్యూ అండ్ y వాల్యూని 1 and 2 అని చూస్ చేసుకున్నాం అనుకోండి. 2ని సెలెక్ట్ చేసాం. 0.12 ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ 0.21. అంటే అరేంజ్మెంట్ కూడా ఇక్కడ మ్యాటర్ అవుతుంది కదా. సో వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా ఆఫ్ పర్ముటేషన్. అంటే 9లో నుండి 2ని సెలెక్ట్ చేసుకొని అరేంజ్ చేయాలి. దట్ ఇస్ వై పర్ముటేషన్. 9p2 చేస్తే కనుక మనకు ఆన్సర్ ఏంటో వస్తుంది. ఈ వాల్యూ ఏమవుతుంది, 9 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. ఈ వాల్యూ ఏమవుతుంది, 9 × 8 × 7 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్. 9 8 ఎంత వస్తుంది, 72. ఎగ్జాక్ట్గా మనం ఇందాక కూడా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యూస్ చేసినా మనకు ఆన్సర్ 72నే వచ్చింది. ఈ కేసులో ఏమవుతుంది, ఇక్కడ 5 ఆల్రెడీ ఉందని ఇచ్చారు. మనకున్న చాయిసెస్ ఏంటి, 1 3 5 7 9. 5 ఆల్రెడీ సెలెక్ట్ చేస్తాం కదా. సో 1 2 3 4, ఈ 4లో నుండి 4 నెంబర్స్లో నుండి నేను ఎన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలి, 2 నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. 2 నెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని అరేంజ్మెంట్ కూడా ఇంపార్టెంటే కదా. పైన కేసులోనే ఫర్ ఎగ్జాంపుల్ 1 and 3ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నెంబర్ ఏమవుతుంది, 135 అవుతుంది, లేదా 315 కూడా అవ్వచ్చు. అంటే ఏంటి, 135 315 రెండు డిఫరెంట్ నెంబర్సే కదా. సో అరేంజ్మెంట్ కూడా మ్యాటర్ అవుతుంది ఇక్కడ. సెలెక్షనే కాదు, అరేంజ్మెంట్ కూడా మేక్స్ ఎ డిఫరెన్స్. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు యూస్ ద ఫార్ములా ఆఫ్ పర్ముటేషన్. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, పైన నంబర్ అంటే 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై పైన నంబర్ మైనస్ కింద నంబర్ 4 - 2 ఫ్యాక్టోరియల్. ఈ వాల్యూ ఏమవుతుంది, 4 × 3 × 2 × 1 డివైడెడ్ బై 4 - 2 అంటే 2 ఫ్యాక్టోరియల్. 2 × 1 2 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చా. ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. 4 × 3 ఎంత అవుతుంది, 12. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. క్వశ్చన్లో ఇచ్చిన స్క్వేర్ ఏబిసిడిని ఈ స్క్వేర్ అనుకుందాం. ఏబిసిడి వాళ్ళు ఏమంటున్నారు, 1 point ఆన్ ఈచ్ ఆఫ్ ఏబి అండ్ సిడి. ఏబి మీద ఒక పాయింట్, సిడి మీద ఒక పాయింట్ చూస్ చేసుకున్నారంట. అండ్ 2 distinct points ఆన్ బీసీ. బీసీ మీద ఒక 2 points, ఏడి మీద ఒక 2 points చూస్ చేసుకున్నారంట. ఓకే, హౌ మెనీ డిస్టింక్ట్ ట్రయాంగిల్స్ క్యాన్ బి ఫార్మ్డ్. ఏం ఫామ్ చేయాలంట, ట్రయాంగిల్స్ ఫామ్ చేయాలి యూజింగ్ ఎనీ 3 points. ఇప్పుడు ట్రయాంగిల్ ఫామ్ చేయడానికి ఎన్ని పాయింట్స్ కావాలి, 1 2 3 పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకు ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు కదా, హౌ మెనీ డిస్టింక్ట్ ట్రయాంగిల్ కెన్ బి ఫార్మ్ బై యూజింగ్ ఈ 6 పాయింట్స్ ఉన్నాయి కదా. పాయింట్ నెంబర్ 1 2 3 4 5 6. ఈ 6 పాయింట్స్లో నుండి ఒక 3 పాయింట్స్ని తీసుకొని ట్రయాంగిల్స్ ఫామ్ చేయండి. అలాంటి ట్రయాంగిల్స్ ఎన్ని అవుతాయో అడుగుతున్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ నెంబర్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 and 4 ఈ 3 పాయింట్స్ని సెలెక్ట్ చేశాను అనుకోండి, 1 2 and 4. అప్పుడు ఏమవుతుంది, ఈ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అవునా, ఇప్పుడు నేను దీన్ని అరేంజ్ చేశాను అనుకోండి, అరేంజ్మెంట్ అవసరం అవుతుందో అవ్వదో మనం చూడాలి ఇప్పుడు ఫస్ట్. ఓకే, 1 2 and 4ని సెలెక్ట్ చేశాను. ఈ 6 పాయింట్స్లో నుండి ఒక 3 పాయింట్స్ అంటే ఏంటి, 1 2 4ని సెలెక్ట్ చేశాను. ఆ 1 2 4 అరేంజ్ అయ్యాయి. ఇప్పుడు 1 2 4ని తీసుకున్నాను. అరేంజ్మెంట్ కావాలో వద్దో ఇప్పుడు మనం చూడాలి. ఇప్పుడు అరేంజ్మెంట్ అంటే ఏంటి, 1 2 4 కాకుండా 2 1 4.
ఇది తీసుకుంటే ఏమైనా డిఫరెన్స్ అవుతుందని. 214 తీసుకున్నా అదే ట్రయాంగిల్ అవుతుంది, 124 తీసుకున్నా అదే ట్రయాంగిల్ అవుతుంది, 412 తీసుకున్నా అదే ట్రయాంగిల్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి, సెలెక్షన్ చేస్తే సరిపోతుంది, ఇక్కడ అరేంజ్మెంట్తో డిఫరెన్స్ ఏం లేదు. ఎలా అయితే మనకి డయాగ్నల్ కేసులో అరేంజ్మెంట్తో పని ఏం లేదో రిపిటేషన్ వచ్చిందో, అదే విధంగా ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేస్తే చాలు, అరేంజ్మెంట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్, సేమ్ ఆబ్జెక్టే వస్తుంది మళ్ళీ. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, కాంబినేషన్ యూస్ చేయాలి. ఎలా అయితే మనం డయాగ్నల్ ప్రాబ్లంలో కాంబినేషన్ యూస్ చేసామో ఇక్కడ కూడా కాంబినేషన్ ఫామ్లో యూస్ చేయాలి. ఓకే, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర, 6 పాయింట్స్ ఉన్నాయి. ఎన్నింటిని చూస్ చేసుకోవాలి, 3 పాయింట్స్ చూస్ చేసుకుంటే మనకు ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో 6C3 చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది వస్తుంది. దిస్ ఇస్ ది డైరెక్ట్ ఆన్సర్. ఇది చూసారా 2023 క్వశ్చన్. ఏదైతే డిఫికల్ట్ అంతా పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ నుండి ఇచ్చారో అని అన్నారో, ఇన్ వన్ స్టెప్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, యూ ఆర్ ఏబుల్ టు అరైవ్ ఎట్ ది రైట్ ఆన్సర్. ఇది ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 6 ఫ్యాక్టోరియల్ బై 6 - 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇది ఎంత అవుతుంది, 6 × 5 × 4 × 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత తెలుసు, 6. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 4 ఆన్సర్ ఎంత వస్తుంది, 20. డైరెక్ట్గా ఆప్షన్ సి. ఓకే, ఇక్కడ కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఆన్సర్ 20నే. ఈ NC3 ఏదైతే మనం 6C3 చేసామో ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉండొచ్చు, నేను మీకు అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాకటి కేసులో మనం ఏమని చూసాము, 6 పాయింట్స్ ఉన్నాయి, 6 పాయింట్స్ నుండి 3 పాయింట్స్ని సెలెక్ట్ చేసుకుంటే, అంటే 6C3 సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వస్తాయని మనం ఇందాక చూసాం, అవునా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే మనం ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఈ కేసు చూడండి, 8 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అంటే మీరు ఏం చేస్తారు, మళ్ళీ 8C3 అని చేస్తారు. కానీ ఇక్కడ మనకి తప్పు వస్తుంది. ఎందుకు వస్తుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే మనకి పాయింట్స్ ఎలా ఉండాలి, 3 స్ట్రైట్ లైన్లో ఉంటే ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 పాయింట్స్ ఇలా ఉన్నాయనుకోండి, ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయగలనా, 3 పాయింట్స్ నుండి ఫామ్ చేయలేను. ఇప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైనా ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే 3 పాయింట్స్ అనేవి స్ట్రైట్ లైన్లో ఉండకూడదు, అలాంటప్పుడే నాకు ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో మీకు ఎప్పుడైతే క్వశ్చన్లో ఇన్ని పాయింట్స్ అని ఇస్తారో అప్పుడు మీరు ఫస్ట్ చెక్ చేయాల్సిన విషయం ఏంటంటే ఏ 3 పాయింట్స్ అన్నా స్ట్రైట్ లైన్లో ఉన్నాయా లేదా, ఇది మీరు ఫస్ట్గా చెక్ చేయాల్సిన పాయింట్. ఏదైనా 3 పాయింట్స్ స్ట్రైట్ లైన్లో ఉన్నాయంటే ఆ 3 పాయింట్స్ని ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేస్తామో అది ట్రయాంగిల్కి రిజల్ట్ చేయదు, దట్ విల్ నాట్ గివ్ అస్ అ ట్రయాంగిల్. ఓకే, ఎప్పుడైతే 3 పాయింట్లు స్ట్రైట్ లైన్లో ఉండవో, ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, థర్డ్ పాయింట్ ఇక్కడ ఉంది, లేదా థర్డ్ పాయింట్ ఇక్కడ ఉన్నా కానీ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అది 3 పాయింట్స్ ఇలా ఉన్నాయనుకోండి, స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది, ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వదు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు చెక్. అంటే ఇక్కడ మనల్ని ఇరికిచ్చడానికి ట్రై చేయొచ్చు, మనం డైరెక్ట్గా 8C3 అని చేసి ఇరుక్కుపోవచ్చు. సో మనం నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ఇన్ని సెట్ ఆఫ్ పాయింట్స్ అని ఇస్తారో ఏ 2 పాయింట్స్ అన్నా కానీ, అంటే ఏ 3 పాయింట్స్ అన్నా కానీ స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయో లేదో చూసుకోవాలి. 3 పాయింట్స్ ఎందుకంటే ట్రయాంగిల్ని ఫామ్ చేయడానికి 3 పాయింట్స్ కావాలి కాబట్టి. ఓకేనా, సో ఫస్ట్ థింగ్ టు చెక్ ఇస్ టు సీ ఇఫ్ ఎనీ 3 పాయింట్స్ ఆర్ ఆన్ అ స్ట్రైట్ లైన్ ఆర్ నాట్. ఇప్పుడు మీరు చూసిన ఈ 8 పాయింట్స్ చూస్తే కనుక P1, P2, P3 ఈ 3 పాయింట్స్ అనేవి స్ట్రైట్ లైన్లో ఉన్నాయి. మిగతా ఏ 3 పాయింట్స్ చూసినా కానీ యూ కెనాట్ ఫార్మ్ అ స్ట్రైట్ లైన్. మిగతా ఏ 3 పాయింట్స్ తీసుకున్నాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ P7, P2, P5 తీసుకున్నా కానీ స్ట్రైట్ లైన్ ఫామ్ అవ్వదు, ఈ 3 తీసుకున్నా కానీ స్ట్రైట్ లైన్ ఫామ్ అవ్వదు. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఓన్లీ ఈ 3 పాయింట్స్కి మాత్రమే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది, అవునా. అంటే ఈ 8C3 అని ఏదైతే ఈ 8 పాయింట్స్ నుండి ఒక 3 పాయింట్స్ సెలెక్ట్ చేయాలి అంటున్నాను. ఈ సెలెక్షన్లో P1, P2, P3 ఇది కూడా ఒక సెలెక్షన్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు P1, P7, P8 నా సెలెక్షన్స్ ఏమేమి అవ్వచ్చు, P1, P7, P8, తర్వాత P2, P6, P3 ఇలా రకరకాల సెలెక్షన్స్ రాసినప్పుడు ఒక సెలెక్షన్ ఏమవుతుంది, P1, P2, P3 ఈ పాసిబిలిటీ కూడా ఒకటి కౌంట్ అవుతుంది కదా 8C3 చేసినప్పుడు. కానీ ఈ 3 స్ట్రైట్ లైన్లో ఉండడం వల్ల ఈ P1, P2, P3 అనేది ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వదు. సో 8C3 ద్వారా నేను ఏదైతే క్యాల్కులేట్ చేస్తున్నానో నంబర్, దాంట్లో నుండి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, 1 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ సెలెక్షన్ నేను ఎప్పుడైతే చేస్తానో P1, P2, P3 అనే సెలెక్షన్ ఎప్పుడైతే చేస్తానో నాకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కానీ ట్రయాంగిల్ అనేది రాదు. ఇలాంటి పాసిబిలిటీస్ ఎన్నో ఉన్నాయి ఇచ్చిన 8 సెట్ ఆఫ్ పాయింట్స్లో, ఒకే ఒక పాసిబిలిటీ ఉంది కదా. సో అందుకని 1 అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నాను నేను. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ కేస్ విల్ బి 8C3 - 1. ఇందాక కేసులో అది ప్రాబ్లం అవ్వలేదు, ఎందుకంటే మీరు ఏ 3 పాయింట్స్ తీసుకున్నా కానీ స్క్వేర్లో ఇది ఇందాకటి ప్రాబ్లం. ఇందులో ఏమన్నారు, ABCD అన్నారు, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు, ఇక్కడ ఒక 2 పాయింట్స్ ఇచ్చారు, ఇక్కడ ఒక 2 పాయింట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ మనం ఏ 3 పాయింట్స్ తీసుకున్నా కానీ వాటిలో నుండి ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీయగలమా అంటే గీయలేము. అందుకని ఇందాక ప్రాబ్లం ఏమవ్వకుండా మనం 6C3 అని హ్యాపీగా రాసుకోగలేము. కానీ రేపు వచ్చే నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్లో కానీ ఈ ఇయర్ క్వశ్చన్లో కానీ వాళ్ళు ఏమని ఇవ్వచ్చు, ఇలా ఇన్ని సెట్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి, వాటిలో ఈ 3 పాయింట్స్ అనేవి ఒకే లైన్ మీద ఉన్నాయని అన్నారు అనుకోండి, డైరెక్ట్గా మనం ఇలా 8C3 అని రాస్తే ఆన్సర్ తప్పు అవుతుంది. ఏమని రాయాలి, 8C3 - 1. 1 అంటే మనం ఏమని చూడాలి, ఏ 3 పాయింట్స్ అన్నా సేమ్ లైన్లో ఉన్నాయా లేదా. అలాంటి
అలాంటి పేర్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ అలాంటి పేర్స్ ఎన్ని ఉన్నాయి, ఒకే ఒక పేర్ ఉంది కాబట్టి 1 సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా? ఇంకేమైనా సెట్ ఆఫ్ పేర్ ఉంది అనుకోండి, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 సెట్ ఆఫ్ పేర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 8c3 - 3 చేయాలి. ఓకే, ఇక్కడ ప్రాబ్లం అవ్వలేదు కాబట్టి ది ఆన్సర్ ఇస్ 6c3. కాకపోతే ఇలాంటి దగ్గర ట్విస్ట్ చేయొచ్చు. ప్లీజ్ కీప్ అ నోట్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఓకేనా? ఐ హోప్ వాట్ ఎవర్ వాస్ డిస్కస్డ్ ఇన్ టుడేస్ క్లాస్ అదంతా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. పాత ప్రాబ్లమ్స్ని కొత్త డైరెక్షన్లో ఎలా ఆలోచించాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్లాస్లో పర్మిటేషన్ అండ్ కాంబినేషన్కి సంబంధించి ఒకవేళ రెపిటేషన్ ఉంటే, ఇప్పుడు మనం రెపిటేషన్ కేసు తీసుకోలేదు, ఒకవేళ రెపిటేషన్ ఉంటే కనుక ఎలా ప్రొసీడ్ అవ్వాలి, లేదా సర్క్యులర్ ఫార్మాట్లో అరేంజ్మెంట్స్ చేస్తే కనుక ఎలా ప్రొసీడ్ అవ్వాలి, వాటికి సంబంధించిన ఫార్ములాస్ ఏంటో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ కరెస్పాండింగ్ టు టుడేస్ క్లాస్ దీస్ ఆర్ యువర్ హోంవర్క్ క్వశ్చన్స్. ఈ హోంవర్క్ క్వశ్చన్ని మనం, ఈ క్వశ్చన్ ఏదైతే డయాగ్నోస్ క్వశ్చన్ ఉందో దాన్ని ఆల్రెడీ మనం మెన్సురేషన్ చాప్టర్లో n×n-3/2 యూస్ చేసి సాల్వ్ చేసాం. బట్ ఇక్కడ మీరు ఏం ఫార్ములా యూస్ చేయాలి, nc2 - n అనే ఫార్ములాతో అప్లికేషన్ని ట్రై చేయండి. ఓకే, ఎనీవేస్ మనం ఈ ఫార్ములా దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు n×n-3/2 అని చూసాం, కానీ ఇలా కూడా లెక్క వేయడం మీకు తెలియాలి, అందుకని. ఓకే, try to solve these questions. In the next class we'll anyways discuss the solutions to these worksheet questions. మీరు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశారు, ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేశారు, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ మీ ఆన్సర్ కరెక్టో కాదు అంటే వర్క్షీట్ ఎండింగ్లో సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ కూడా ఉంది అండ్ డీటెయిల్ సొల్యూషన్ కూడా ఉంది. ఒకసారి మీరు ఎక్కడైనా ప్రొసీజర్ రాంగ్ అయింది అనుకుంటే ట్రై టు లుక్ ఎట్ ద సొల్యూషన్. ఓకే, అక్కడ కూడా అర్థం కాకపోతే కనుక వీల్ డెఫినెట్లీ డిస్కస్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, ఆన్ దాట్ నోట్ లెట్స్ కంక్లూడ్ టుడేస్ క్లాస్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టేక్ కేర్.